ఫస్ట్ వచ్చిన సంపాదనను రియల్ ఎస్టేట్లో పెట్టాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, లేదా గోల్డ్లో పార్క్ చేయాలా, ఎక్కడ పెట్టాలి అనేది కొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్ కింద తీసుకుంటారు. 20 ఇయర్స్లోనా 30 ఇయర్స్లోనా లోన్లో ఇల్లు కొనడం అనేది ఒక అద్భుతం. దాన్ని వ్యతిరేకించకూడదు. లేదా ఇదే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఇదని తప్పు. బయింగ్ ఏ హౌస్ ఇస్ ద రైట్ ఎమోషన్ టువర్డ్స్ ఫ్యామిలీ. రెస్పాన్సిబిలిటీ పెంచుతాయి. ఇప్పుడు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ ని తీసుకున్న సొంత ఇల్లు అనేది ఒక బర్డెన్సమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఏదైతే ఈఎంఐ కడుతున్నారో ఈ పెట్టుబడిని మీరు స్టాక్స్ లో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ పెట్టుకుంటే ఈ ఇల్లు కంటే కూడా డబుల్ ట్రిపుల్ మల్టిపుల్ టైమ్స్ ని పెంచుకోవచ్చు అని అంటారు. వాళ్ళకి లైఫ్ టైంలో మల్టిపుల్ వైఫ్స్ ఉంటారు. ఇక్కడ బ్రేకింగ్ ద రిలేషన్ ఇస్ వెరీ ఈజీ. మన సాంప్రదాయం వేరు. ఏ వ్యక్తికి అయితే పెళ్లి అవుతుందో ఈజ్ కమిటెడ్ టువర్డ్స్ ది జాబ్. ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ హిజ్ వైఫ్. ఇది ఏదైనా సరే, అది ఇండిపెండెంట్ హౌస్ అయినా, స్థలమైనా, పొలమైనా, మ్యూచువల్ ఫండ్ అయినా, గోల్డ్ అయినా, గత 1 year రిటర్న్ చూడొద్దు, గత 10 ఏళ్ల రిటర్న్ చూడండి. లాంగ్ టర్మ్ యావరేజ్ స్టాండర్డ్. 1 year ఇస్ నెవర్ స్టాండర్డ్. భూమి అంటే తల్లి లాంటిది, అమ్ముకోమని చెప్తావేంటి? మరి భూమిని తల్లి అన్నప్పుడు దాంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? నువ్వు దాన్ని ముక్కలుగా చేసి వెంచర్లు ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ల్యాండ్ కొని నువ్వు డైరెక్ట్గా వ్యవసాయంలో వదిలితే ఎక్సలెంట్, మేబీ నువ్వు మంచి ప్రొడ్యూస్ తీయగలుగుతావు. కానీ నువ్వేం చేస్తున్నావు కొని మళ్ళీ రైతుకి కౌలుకి ఇస్తుంది. ఆయనకి పంటే మిగలదు, మళ్ళీ నీకు కౌలు కడితే ఏం మిగులుతుంది? రోజుకు ఒక న్యూస్ వస్తుంది, మీకున్న స్కిల్స్ సరిపోవు, రేపు ఉద్యోగాలు పోతాయి, బట్ ఫార్మింగ్ విల్ బి ద అల్టిమేట్ గోల్. కొంత సెక్యూర్ చేసుకున్నాం ల్యాండ్ని. దానికి ల్యాండ్ ఈ రోజు కొనాలి, ఆ రోజు కొనకూడదా? ఒక రైతు కౌలుకి పొలం తీసుకున్నప్పుడు ఆయనకు ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన సొంత పొలం అయితే 3 ఏళ్ళకి సరిపడా ఎరువు ఈరోజు వేసుకుంటాడు, నా పొలమే కదా అని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో 40-45 లక్షల రూపాయలు ఎకరానికి ఉంది. బట్ దానికి ఆనుకొనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరి జిల్లా అని కర్ణాటకలో ఉంటుంది. ఆడ 6 నుంచి 8 లక్షలు ఉన్నది ఎకరానికి. నేను పర్సనల్గా వెళ్ళి చూసి వచ్చాను. ఇదే కదా ఇన్ఫ్లేట్ చేయడం అంటే. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. రియల్ ఎస్టేట్లో ఏది మంచిది, ఏది చెడ్డది, అసలు రియల్ ఎస్టేట్ మంచిదా కాదా అనే విషయం పక్కన పెడితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా ఉంటుంది అనే అంశం మీద మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. తప్పకుండా. అండ్ కామన్ మ్యాన్కి, లే మ్యాన్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకనంటే ఫస్ట్ వచ్చిన సంపాదనను రియల్ ఎస్టేట్లో పెట్టాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, లేదా గోల్డ్లో పార్క్ చేయాలా, ఎక్కడ పెట్టాలి అనేది కొంత డౌట్ఫుల్గా ఉంటుంది. అయితే చాలామంది కామన్ పర్సెప్షన్ ఏంటి అని అంటే ఇల్లు అనేది ఒక ఎమోషన్ కింద తీసుకుంటారు. సో ఎమోషనల్గా క్యారీ అవే అయిపోయి 20-30 సంవత్సరాల ఈఎంఐ పెట్టుకొని కడుతుంటారు. సో వాస్తవానికి ఫస్ట్ వచ్చినటువంటి డబ్బుల్ని, అంటే ఫస్ట్ సంపాదించినటువంటి డబ్బుల్ని ఎందులో పార్క్ చేయొచ్చు, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు అంటారు? ఎమోషన్గా పెడతారన్నారు కదా. బయింగ్ ఏ హౌస్ ఇస్ ద రైట్ ఎమోషన్. ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ ఏ 20 ఇయర్స్లోనా 30 ఇయర్స్లోనా లోన్లో ఇల్లు కొనడం అనేది ఒక అద్భుతం. ఓకే. దాన్ని వ్యతిరేకించకూడదు. అసలు ఫైనాన్షియల్ టర్మ్స్లో మెజర్ చేయటం, ఇంత ఇంట్రెస్ట్ కడతారు, ఇంత ఈఎంఐ కడతారు, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇంత, లేదా ఇదే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఇదని తప్పు. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే ముందుగా అతను ఒక ఇల్లు తీసుకోవాలి. ఓకే. ఇల్లు, పెళ్ళి, కారు, ఈ 3 మీకు మీ కమిట్మెంట్ టువర్డ్స్ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ పెంచుతాయి. ఓకే. అప్పుడు ఆబ్వియస్గా మీరు కెరీర్లో గ్రో అవుతారు. సో ఇల్లు కొనడానికి ఎప్పుడు ఈ లెక్కలు వేసుకోకూడదు. ఇల్లు అనేది రైట్ ఎమోషన్. సో ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కోవాలి. ಮತ್ತು ఆ కొనే క్రమంలో అగ్రెసివ్గా వెళ్ళటం కానీ, ఈ ఇంటి అప్పే కాకుండా మళ్ళీ దీని డౌన్ పేమెంట్ కొరకు మల్టిపుల్ అప్పులు చేయడం తప్పు. కానీ మీకు అఫోర్డబిలిటీ ఉండి, ఇఫ్ యూ కెన్ మేనేజ్ ద 30% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ, 20% టువర్డ్స్ ది డౌన్ పేమెంట్, రిమైనింగ్ 10% ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వుడ్ వర్క్ కనుక మీరు చేస్తే ఇల్లు మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఈజ్ ది ఓన్లీ థింగ్, దాంట్లో మీ షేర్ 30, బ్యాంకర్ షేర్ 70. మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతో కాదు, బ్యాంకర్ డబ్బులు తీసుకొని కొంటున్నారు. ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, బ్యాంకర్ ఉన్నట్ల. యువర్ సేవింగ్ అండ్ రెంట్ యాజ్ వెల్ యాజ్ హోమ్ లోన్ ఈజ్ ది ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ ఎనీ డే ఇన్ ఇండియా. చీఫెస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది అదే. ఈ రోజు బ్యాంక్స్ అన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 8.2 పట్టుకోవచ్చు. బిఫోర్ కోవిడ్ 6.9 చూసాం, ప్రాబబ్లీ ఈసారి కూడా మనం చూడొచ్చు. సో కాబట్టి ఇల్లు కొనడంలో ఎటువంటి తప్పు లేదు. అందరూ అంటారు 20 ఏళ్ల పాటు కడతాను, వడ్డీ అస్సలు ఇంత అంటే అది ఏమి ఉండదు. నిజానికి మీరు అద్దెకుంటే అద్దె పెరుగుతుంది కదా, కానీ ఈఎంఐ పెరగదు. వెరీ తక్కువ కేసులు పెరుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ మీరు ఇండియాలో హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అబ్జర్వ్ చేస్తే గత 20 ఏళ్ళుగా పెరిగినకి చాలా తక్కువ. ఒక సింపుల్ చెప్తాను, బిఫోర్ కోవిడ్ మనం 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసాం. పోస్ట్ కోవిడ్ ఎక్కడికి వెళ్ళింది? 9కి వెళ్ళింది, 9.25కి వెళ్ళింది. 7 నుంచి 9 అంటే 30% పెరిగింది. కానీ యూఎస్లో ఎక్కడికి వెళ్ళింది? 2.22 నుంచి 6.5కి వెళ్ళిపోయింది. 300% పెరిగింది. ఇండియా ఈజ్ వెల్ అండర్ కంట్రోల్. సో ఇండియాలో హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇంత అన్సర్టైనిటీ, కోవిడ్ లాంటి అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్స్ వస్తే కూడా పెరిగింది చాలా తక్కువ.
కాబట్టి మీరు భవిష్యత్తులో ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి అనుకోసం పెరిగినా అది ఎక్కువ కాలం ఉండదు. అండ్ హోమ్ లోన్లో మనకి ఇంకొక వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెరుగుతాయో అప్పుడు మీరు బ్యాంకర్కి అర్జీ పెట్టుకున్న పక్షంలో అతను మీ ఈఎంఐ పెంచకుండా టెన్యూర్ పెంచుతాడు. ఓకే. అంటే నెట్ బర్డెన్ మీ హెడ్ మీద సేమ్ ఉంటుంది కదా, అప్పుడు దీని గురించి వరి అవసరం అవసరం లేదు కదా. ఫస్ట్ మీ కన్జంప్షన్కి మీరు ఉండటానికి మీకు ఇంతవరకు ఇల్లు లేని పక్షంలో ఇంటిని కళ్ళు మూసుకొని కొనండి లోన్ ద్వారా. ఓకే. నన్ను అడిగితే మీ దగ్గర డబ్బున్న లోన్ ద్వారా కొనమని చెప్తాను. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు ఉంటే లోన్ ద్వారా ఎందుకు కొనాలి, నేను ఎందుకు బ్యాంకర్కి వడ్డీ కట్టాలి అంటారు. అందరూ ఈ వడ్డీ ఎంత కడుతున్నామంటే వీళ్ళు పర్సంటేజ్ చూడకుండా నేను కట్టే 70 లక్షలు 60 లక్షలు వడ్డీ కడుతున్నా, ₹1,00,00,000 ఎంత వడ్డీ కడుతున్నా అంటారు. అలా చూడకూడదు. వడ్డీ అనేది పర్సంటేజ్. మీరు తీసుకున్న ₹1,00,00,000 దాని మీద 8% అంటే సంవత్సరానికి మొత్తానికి కలిపి మీరు 8% కడుతున్నారు, 8 lakhs ఓకే కదా. అవును. సో మరి మీరు ఫస్ట్ మంత్ కట్టాక ప్రీమియము ఆ కట్టిన దాంట్లో అతను ఏం చేస్తారు, కొంత మొత్తాన్ని ఇంట్రెస్ట్కి తీసుకొని మిగిలిన దాన్ని ప్రిన్సిపల్ వచ్చేసేసి నెక్స్ట్ మంత్ది ఇది కట్టగా మిగిలిన ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ చేస్తారు. 8% వడ్డీ అంటే ఏంటి వాడుక భాషలో 30 వడ్డీ, 70 పైసలు వడ్డీ. 70 పైసల వడ్డీకి బయట అప్పు పుడుతుందా? దొరకదు. బ్యాంకర్ ఒక్కడే ఇస్తున్నాడు మీకు. అవును. అసలు ₹1,00,00,000 లోన్ తీసుకున్న వ్యక్తి కట్టే ఈఎంఐ 90,000 అండి. ఉమ్. ఇంత వడ్డీ కడుతున్నాడు. అసలు నీకు ₹1,00,00,000 అప్పు ఎవరన్నా 90,000 అసలు ప్లస్ వడ్డీకి ఇస్తాడు. అసలు వడ్డీ కూడా ఎవరు? అవును. ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారు. మోర్ ఎవరు ఆ ప్రాపర్టీలో మీరు ఉంటున్నారు. అవును. కాబట్టి మనకి వేరే వాళ్ళు చెప్పేవి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేవి తప్పు. బట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం కూడా ఆ. మీరు రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం తీసుకున్నా, వారన్ బఫే విషయం చెప్తున్నా, లేకపోతే ఇప్పుడు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ని తీసుకున్నా, మాకు సొంత ఇల్లు లేవు, మేము సొంత ఇంటి మీద పెట్టుబడి పెట్టము. చాలా మంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగులో కూడా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, సొంత ఇల్లు అనేది ఒక బర్డెన్సమ్ ఇన్వెస్ట్మెంట్, తీసుకోవద్దు, దీని బదులు ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకోవాలి. రెంటెడ్ హౌస్లో ఉంటే, రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఉంటే మీరు ఈ పెట్టుబడిని, అంటే మీరు ఏదైతే ఈఎంఐ కడుతున్నారో ఈ పెట్టుబడిని మీరు స్టాక్స్లో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పెట్టుకుంటే మీరు ఈ ఇల్లు కంటే కూడా డబుల్ ట్రిపుల్ మల్టిపుల్ టైమ్స్ని పెంచుకోవచ్చు అని అంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? అసలు ఫస్ట్ వాళ్ళకి మీరు చెప్పిన పేర్లకి మనకి ఎటువంటి కంపారిజన్ లేదు, సారూప్యత ఉండదు. ఓకే. దే విల్ బి ఇంటూ మల్టిపుల్ రిలేషన్స్. ఓకే. వాళ్ళకి లైఫ్ టైంలో మల్టిపుల్ వైఫ్స్ ఉంటారు. ఆ పద్ధతి మన దగ్గర లేదు కదా. మనకి మ్యారేజ్ ఒక లైఫ్ టైం కమిట్మెంట్ అనుకుంటాం. Okay. సిమిలర్ ఈజ్ ది కేస్ విత్ హౌస్ ఓకే. కదా. Hmm. అంత ఫ్లెక్సిబుల్గా మనం మూవ్ అవ్వం. అక్కడ బ్రేకింగ్ రిలేషన్ ఇస్ వెరీ ఈజీ. Okay. ఈ ఎత్తిపోతల పథకాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు చెప్పిందే మనం చెప్పడం కాదు. Hmm. మన సాంప్రదాయం వేరు. ఇప్పుడు మీరు చూడండి, ఏ వ్యక్తికి అయితే పెళ్ళి అవుతుందో ఈజ్ కమిటెడ్ టువర్డ్స్ ది జాబ్. Yes. జస్ట్ లైక్ దట్ జాబ్ మార్చలేడు. అవును. ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ ఈజ్ వైఫ్. Yes. అదే కిడ్ వస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా రెస్పాన్సిబిలిటీ. అదే దానికి తోడు ఒక ఇల్లు వస్తే ఇంకా రెస్పాన్సిబిలిటీ. ఇంకా రెస్పాన్సిబిలిటీ. దానికి తోడు ఒక కార్ తీసుకుంటే నీ లైఫ్ స్టైల్ నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అవును. అది చేసుకున్నప్పుడు యూ లుక్ అట్ యువర్ కెరియర్ గ్రోత్. అవును. నేను ఇన్వెస్ట్మెంట్ ఒకటే చేసి ఏ కమిట్మెంట్ లేకపోతే ఇది చూసుకొని నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటావు. నాకు ఇది సరిపోద్దులే ఉంది కదంటే నువ్వు ఫర్దర్ పని చేయకపోవచ్చు, నీ కెరియర్ గ్రోత్ రాకపోవచ్చు. అవును. సో కాబట్టి అలా నేనేమి అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు కదా. Hmm. నేను మీరు ఉండడానికి ఇల్లు కొనుక్కోవడానికి వ్యతిరేకత లేదు. Hmm. ప్రతి వ్యక్తి తను ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, Hmm. అంతే. దీంట్లో సెకండ్ థాట్ లేదు. ఎమోషన్ హ్యాస్ టు బి గివెన్ ఏ మోర్ వాల్యూ. ఓకే. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే యంగ్ ఏజ్లో ఇల్లు కొంటాడో, Hmm. కారు కొంటాడో, ఫ్యామిలీకి బెటర్ లైఫ్ స్టైల్ ఇస్తే ఆయన తల్లిదండ్రులది అత్తమామల ఆనందం పెరుగుతుంది, Hmm. ఆరోగ్యం పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. Okay. ఇప్పుడు మీరు ఇల్లు కొనకపోతే మీరు ఒక్కరే కాదు దానికి ఆన్సరబుల్. Hmm. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆయన అందరూ అడుగుతారు, ఏంటి మీ హస్బెండ్ పెద్ద సార్లు అంటావు కదా, ఇల్లు కొనుక్కోలేకపోయారా మీరు అంటే ఏం చెప్తుంది ఆవిడ? అలానే వచ్చి మీకు చెప్పవచ్చు. అవును. మీ అత్తమామలు అడుగుతారు, అవును. ఏంటి మళ్ళీ 10 ఏళ్ళ నుంచి ఉంటాడని చెప్తారు, ఇంతవరకు ఇల్లు కొనలేదా? అవును. యాక్చువల్గా మనం Questions ఉంటాయి. ఇంకా పిల్ల అవ్వలేదని అంత కాజువల్గా అడుగుతారు, ఇల్లు కొనలేదని కూడా అడుగుతారు. అవును. అది ఎంతమంది మీద బర్డెన్. అవును. ఆ ఒక్క ఇల్లు కొని పక్కన పడేస్తే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. మీ అత్తమామలు మీ ఇంటికి వచ్చి 2 days ఉండిపోతే అక్కడ ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిచి టీ ఇచ్చి మరి చెప్తారు, ఎంత బాగా కట్టే తెలుసా ఇల్లు, మొత్తం మనలాగా కాదు, వెంటిలేషన్ ఉంటుంది, అద్భుతమైన ఫర్నిచర్ అని చెప్పుకుంటారు. అవును. ఆ 2 రోజులు మీరు మంచి బెడ్ మీద ఒక బెడ్రూమ్ ఇచ్చి హాల్లో సోఫా ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు 6 నెలల పాటు 1 year పాటు చెప్పుకుంటారు వాళ్ళ ఊరు వెళ్ళి. Okay. సో వాళ్ళ ఆరోగ్యాన్ని లైఫ్ స్పాన్ని పెంచుతుంది. మొదటి ఇల్లు అంటే మీరు ఉండటానికి ఇల్లు కొనుక్కోవడానికి మీరు ఏం లెక్కలేదు. అలా అని విపరీతమైన అప్పులు చేసుకున్నద్దు. పూర్తిగా డౌన్ పేమెంట్ మీ సైడ్ నుంచి బేర్ చేయగలిగి రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటే అద్భుతంగా వెళ్ళిపోండి. దీన్ని కాంప్లికేట్ చేయొద్దు, వెస్ట్రన్ కల్చర్ మాట్లాడొద్దు, ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే వినొద్దు. Okay. ఇప్పుడు మీరు అలా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం పాడ్కాస్ట్లు చూస్తే నార్త్లో కానీ మన ఇండియాలో నార్త్ సైడ్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మీకు వెస్ట్రన్లో అందరూ వాళ్ళ నెట్వర్క్ డిస్క్లోజ్ చేస్తారు. అవును. మన దగ్గర వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారా? చేయరు. ఎవరు చేయరు. సో కల్చర్లో తేడా లేదా? చాలా తేడా ఉంటుంది మన దగ్గర కల్చర్లో. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ పీపుల్ నేను కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 38 years కుర్రోడు వచ్చాడు, Hmm. ఐటీలో చేస్తాడు. ఈజ్ ఎట్ ఏ యాన్యువల్ ప్యాకేజ్ ఆఫ్ 38-40 lakhs. ఓకే. 40 lakhs యాన్యువల్ ప్యాకేజ్ ఇన్ ఐటీ. Hmm. ఫ్రమ్ ఎ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ లేరు, మదర్ డైలీ వేజ్కి వెళ్ళి నేను చదివించింది. Hmm.
అద్భుతంగా చదువుకున్నాడు. ఓకే. ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయీ బట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బీకామ్. Okay. గ్రేట్ అచీవ్మెంట్. గ్రేట్. ఎస్. 40 లక్షల్లో ఉన్నాడు. నెలకి ఇంచుమించుగా నీకు 2,40,000 టేక్ హోమ్ వస్తాయి. ఓకే. పోస్ట్ ట్యాక్సులు పోగా 2,40,000 2,20,000 మధ్యలో వస్తూ ఉంటాయి. అతనికి ఎవరు గైడెన్స్ చేసేవాడు లేక ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే బ్యాంక్ బ్యాలెన్సే 78 లక్షలు వెళ్ళిపోయింది. ఓకే. కానీ ఎక్కడ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయాల. ఓకే. హీఈస్ లీడింగ్ ద సేమ్ ఓల్డ్ లైఫ్ స్టైల్. పార్కింగ్ ద అమౌంట్ ఇన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్. కొంచెం పెట్టుకున్నాడు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నాడు, కానీ మేజర్ పోర్షన్ అక్కడ పెట్టుకున్నాడు. ధైర్యం సరిపోక ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీలో ఎవరు లేరు. ఓకే. 38 ఇయర్స్ పెళ్ళవల. బట్ చాలా మంది నేను చూసినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అంతా, నా మిత్రులు, క్లోజ్ ఆప్త మిత్రులు అంతా కూడా ఈ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ నా కేస్ స్టడీయే చెప్తాను. నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి. సో నేను లాస్ట్ ఇయర్ జనవరిలో 2024 జనవరిలో గవర్నమెంట్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు, ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంటుందని ఒక చిన్న అంచనాతో, చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఒక పర్సెప్షన్తో నేను ఆ టైంలో ఒక ఇల్లు తీసుకున్నాను. అప్పుడు ఉప్పల్ బగాయత్ చుట్టుపక్కల చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఒకటేసారి సడన్గా గవర్నమెంట్స్ కనుక మారితే ఏదైనా రెజ్యూమ్ రావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కావచ్చు, లేదా కొత్త ప్రభుత్వం రావచ్చు. బట్ వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి నేను కొన్నాను. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా హైదరాబాద్లో తీసుకుంటే 42% ఆఫ్ ది హౌస్ యూనిట్స్ అండ్ సేల్స్ అనేది తగ్గిపోయింది. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మార్చ్ మంత్లో తీసుకుంటే తగ్గిపోయింది. అయినప్పటికీ నేను కొన్నటువంటి ఏదైతే యూనిట్ ఉందో, 150 గజాల ఇల్లు ఏదైతే ఉందో, దాని అడుగు భూమి ఏదైతే ఉందో 150 గజాలది 70,000 రూపాయలకు గజం కొంటే ఈరోజు అక్కడ ₹1,00,000 నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 30,000 రూపాయలు. తక్కువ వేసుకున్నా కూడా 25,000 రూపాయలు వస్తాయి అక్కడ. అంటే 25,000 రూపాయలు లాభం, ప్రాఫిట్ వస్తుంది అక్కడ 1 ఇయర్లో. సో ఈ 25,000 రూపాయలని 150 గజాలతో చేస్తే మనకు 30 లక్షల పైన అక్కడ ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క. కానీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో డబ్బుల్ని, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కేస్ స్టడీలో ఆ ఫ్రెండ్స్ చాలా మంది డబ్బుల్ని ఈ అకౌంట్స్లో, సేవింగ్స్ అకౌంట్స్లో పార్క్ చేయటం వల్ల ఈ 30 లక్షల రూపాయలు ప్రాఫిట్ రాలేదు అండ్ దానికి ఎలాంటి యూజ్ కూడా లేదు. అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు పార్క్ చేసినంత డబ్బులు ఎంతైతే ఉందో అంత ఇక్కడ అప్రిషియేషన్ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కొనాలి అని అంటే, ఆ రోజు కొంటే ఏం కాకపోయేది, బట్ ఇప్పుడు కొత్తగా కొనాలి అని అంటే ఈ 30 లక్షలు 45 లక్షలు ఏదైతే మనం అనుకుంటున్నామో అదంతా కూడా సేవ్ చేసినంతా కూడా మళ్ళీ ఇందులో డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అదే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా లేదా అపార్ట్మెంట్ కొనాలా? ఒక ప్లాట్ తీసుకొని, ప్లాట్ని కూడా హోమ్ లోన్, దానికి కూడా లోన్ వస్తుంది, దాని ప్లాట్ తీసుకొని తర్వాత నెమ్మదిగా కట్టుకొని తీసుకోవాలా? ఎలా చేయమంటారు? ఫస్ట్ మీరు చెప్పిన గ్రోత్ కొద్దాం. మీరు అనింది ఏంటి? 70,000కి గజం స్థలం కొంటే ఈ రోజు ₹1,00,000 అయింది. దట్టు జస్ట్ ఇన్ 1 ఇయర్ ఇన్ ఉప్పల్ బగాయత్. దట్టు ఈ డౌన్ ట్రెండ్ మార్కెట్లో. ఎస్, పర్ఫెక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే 70,000 రూపాయలకు కొన్న స్థలం కనుక మీకు ₹1,00,000 అయిందంటే 50% గ్రోత్ వచ్చింది 1 ఇయర్లో. అద్భుతం కదా. ఎప్పుడైతే దీన్ని చూసి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడో అది తప్పు నిర్ణయం. ఎప్పుడు కూడా అది ఏదైనా, ఈరోజు బంగారం ధర 95,000 ఉంది, అవును, మీ దగ్గర పెరిగింది, ఇంకో దగ్గర తగ్గింది. ఆ తగ్గింది లాస్ట్ 1 ఇయర్లో 70,000 కొంటే ఈరోజు 50,000 కొనే వ్యక్తి లేకపోవచ్చు ఒక దగ్గర, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్. అది కానీ బంగారం విపరీతంగా 40% పెరిగిందని కానీ మీది 50% పెరిగింది. నిజానికి మీ 70,000 మీద 50% వేసుకుంటే 7,35 కదా, ఇంచుమించుగా 45% పెరిగింది. 45% పెరిగింది. ఈ 45% చూసి పెరిగింది అని నిర్ణయం తీసుకుంటే అది తప్పు. అది ఏదైనా సరే, అది ఇండిపెండెంట్ హౌస్ అయినా, స్థలమైనా, పొలమైనా, మ్యూచువల్ ఫండ్ అయినా, గోల్డ్ అయినా, గత 1 ఇయర్ రిటర్న్ చూడొద్దు, గత 10 ఏళ్ల రిటర్న్ చూడండి. లాంగ్ టర్మ్ యావరేజ్ ఈజ్ స్టాండర్డ్. 1 ఇయర్ ఈజ్ నెవర్ స్టాండర్డ్. 1 ఇయర్ తగ్గితే కూడా తగ్గుద్దని ముద్ర వేద్దాన్ని. 1 ఇయర్లో డబుల్ అయితే కూడా 1 ఇయర్లో డబుల్ అయిన రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. అది స్టాండర్డ్ కాదు. మీరు చూస్తే తెలంగాణలో 2018లో 8 లక్షలకి ఎకరం కొంటే అది ఎకరం ₹1,00,00,000 అయిపోయింది. 10 రెట్లు పెరిగింది 6-7 ఏళ్లలో. ₹1,00,00,000, ₹1,20,000, ₹1,30,000. ఇది స్టాండర్డా? హిస్టరీలో ఎప్పుడో వల్ల ఫస్ట్ టైం అయింది. పెట్టిన అతను అదృష్టవంతుడు. కానీ నువ్వు పెడుతుంది భవిష్యత్తుకి, అంటే భవిష్యత్తులో ఎలా పెరగబోతుందనేది చూసుకోవాలి. సో మీరు ఉండటానికి ఇల్లు కొనుక్కున్నారు, అప్పుడు ఈ లెక్క చూడొద్దు. యు ఆర్ హ్యాపీ విత్ హౌస్ వేర్ యు ఆర్ స్టేయింగ్, దట్స్ పర్ఫెక్ట్. పెరిగితే ఏంటి, తగ్గితే ఏంది, మీరు అమ్మట్లేదు కదా. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మీరు చూసి ఉప్పల్ బగాయత్లో కొనాలా, ఎక్కడ కొనాలా కాదు, మీరు ఎక్కడ కంఫర్ట్ ఉన్నారు, మీరు కొనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా మీకు కదా, అందుకని మీరు కొనుక్కున్నారు. ఇప్పుడు విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ వైపు అనుకుంటారు, వరంగల్ వైపు వెళ్ళే వాళ్ళు ఉప్పల్ వైపు అనుకుంటారు, ఓకే. బెంగళూరు వెళ్ళి బెంగళూరు హైవే వైపు అనుకుంటారు, ఎటో షామీర్పేట, ఎటో
శంషాబాద్ వైపు కొనుక్కుంటారు, కరీంనగర్ వెళ్ళే వాళ్ళు షామీర్పేట వైపు కొనుక్కుంటారు అవును కదా, నిజామాబాద్ వెళ్ళే వాళ్ళు ఇటు కొనుక్కుంటారు. అవును సో మీ అవసరాన్ని బట్టి మీరు కొనుక్కోవడం తప్పులేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన డేటా 1 ఇయర్లో విపరీతంగా పెరిగిందని కొనడం తప్పు. ఉమ్, నేనేం చెప్పాను ఇందాక, ఉమ్, మీరు ఉండటానికి డెఫినెట్గా ఇల్లు కొనుక్కోండి, మీకు అఫోర్డబిలిటీ ఉంటే. ఉమ్, అక్కడ దాన్ని ఆలోచించి ఇల్లు కొనకుండా ఇన్వెస్ట్ చేస్తే పెరుగుద్దని, ఇల్లు తప్పని ఆలోచన తప్పని చెప్పారు. ఓకే సో ఆ విధంగా మీరు 35% పెరిగింది ఒప్పుకున్నాను, కానీ ఉమ్, అది గొప్పగా పెరిగింది 1 ఇయర్లో, కానీ అది స్టాండర్డ్ కాదు. మళ్ళీ అలా రిపీట్ అయితే మీది ఎంత పెరగాలి? ఎవ్రీ ఇయర్ 50% పెరుగుతాయి. అవును 1,50,000 గజం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎన్నేళ్ళకి వెళ్తుంది అది? ఇంకో 10 ఏళ్ళకి అప్పుడు మరి ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000కి 10 ఏళ్ళు వెళ్తే అది పెరిగే 7-8% ఫర్దర్. 7-8%. లాస్ట్ 1 ఇయర్లో పెరిగిన 50 స్టాండర్డ్ కాదు. అవును ఓకే, ఇది. సో ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని 10 ఏళ్ళ హిస్టరీ, 20 ఏళ్ళ హిస్టరీ చూసి లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోవాలి, కానీ లాస్ట్ 1 ఇయర్లో పెరిగిందని తగ్గిందని అమ్మటం, పెరిగిందని కొనడం చేయకూడదు. ఓకే దేనికని ఇది అప్లికేబుల్. కమింగ్ టు మీ క్వశ్చన్, ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే స్థలం కొనాలా, పొలం కొనాలా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా, కమర్షియల్ కాంప్లెక్స్ కొనాలా, కమర్షియల్లో స్పేస్ కొనాలా? ఉమ్, ఇది మోస్ట్ వాలిడ్ క్వశ్చన్. అవును రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే మనందరిది ఫెమిలియారిటీ బయాస్. ఫెమిలియారిటీ అంటే నాకేం తెలుసో అదే కొన్నాడు ఆయన. అవును స్థలం కొన్న వ్యక్తి తన స్థలం డబుల్ అయిందని ఇంకో స్థలం కొన్నాడు. అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి రెంట్ వస్తుంది కదా అని ఇంకొక అపార్ట్మెంట్ కొన్నాడు. కమర్షియల్ ప్రాపర్టీ కొన్న వ్యక్తి ఎక్కువ రెంట్ వస్తుందని ఇంకో కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాడు. అవును అంటే మనకున్న అనుభవాన్ని బట్టి మన నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఇవన్నీ కంపేర్ చేసి చూడట్లేదు. అవును ఒక్కసారి మీరు ఇవన్నీ కంపేర్ చేస్తే, ఇప్పుడు మీ దగ్గర జాబ్ గురించి నిమిత్తం నలుగురు వస్తే ఇంటర్వ్యూకి, మీరు ఒక్కరిని చూసి నిర్ణయం తీసుకోరు కదా. అవును నలుగురిని చూశాక ఓవరాల్గా ఎవరు బెటర్ ఉన్నారు, ఎవరు మీ శాలరీలో బ్రాకెట్లో ఫిట్ అవుతున్నారో చూసుకుంటారు. అవును అలానే మీ పర్పస్ని బట్టి రియల్ ఎస్టేట్ని కూడా ఒకసారి కంపేరిటివ్ అనాలిసిస్ చేయాలి. అవును దీంట్లో వెరీ ప్రాక్టికల్గా నేను కలిసి ఎందరో అనుభవాలని విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఒక స్థలం మీరు కొన్నట్లయితే ఇంచుమించుగా మీరు కొన్న ధర ప్రతి 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. సార్ మీరు తప్పు, మాది 1 ఇయర్కి డబుల్ అయిందంటే ఎస్, నేను తప్పు, మీది 1 ఇయర్కి డబుల్ అయింది, కానీ మళ్ళీ 1 ఇయర్కి డబుల్ అవుతుంది కదా, అది స్టాండర్డ్ కాదు. మీరు లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోండి, దట్టు మెజారిటీ ఆఫ్ కేసెస్ పట్టుకోండి. అలా చూస్తే స్థలం 6 ఇయర్స్కి రెట్టింపు అవుతుంది. 6 ఏళ్ళకి స్థలం రెట్టింపు అయిందంటే అది మీకు ఇచ్చే రేట్ని ఎంత అంటే, మళ్ళీ ఫస్ట్ రెట్టింపు అయితే 100% అంటారు. 100% అంటే తప్పు. దాంట్లో మీరు టైం ఫ్యాక్టర్ చేయాలి. 6 ఇయర్స్ కలిపి 100 పర్ ఇయర్ ఎంత అంటే మళ్ళీ 100/6 కొట్టేసి 16.6 వస్తుంది. దాన్ని 18 ఎంత ఉందంటారు, అది తప్పు. ఎందుకంటే 6 ఏళ్ళలో డబుల్ అయిందంటే 100/6 చేయకూడదు. అలా చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు 6 ఏళ్ల క్రితం నేను ₹1,00,000 అప్పిచ్చి అతను 16,000 నాకు ఇస్తే, ఆ ఇయర్ వచ్చిన 16,000 మీద కూడా నాకు చక్రవడ్డీ రావాలి కదా ఎవరి ఇయర్. అది రియల్ ఎస్టేట్లో మర్చిపోతాం. రియల్ ఎస్టేట్ అంతా అబ్సల్యూట్ టర్మ్స్ మెజర్ చేస్తాం మనం. ఓకే 70 కొంటే 1,08,000, 1,10,000 ఇదే మాట్లాడతాం. బ్యాంక్ వడ్డీ లాగా ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీ చేస్తే 7% అన్నాడు. 7 అంటే ఎవరి ఇయర్ 7. ఫస్ట్ ఇయర్ 7 వస్తే నెక్స్ట్ ఇయర్ 107 మీద 7 వస్తుంది. దాన్ని చక్రవడ్డీ కౌంట్ చేయాలి. అలా చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, రూల్ ఆఫ్ 72. ఓకే 72 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ అనేది వేస్తే చక్రవడ్డీలు ఎంతో వస్తుంది. 6 ఇయర్స్లో ల్యాండ్ ఆన్ అండ్ యావరేజ్గా డబుల్ అవుతుందంటే మీకు అది ఇచ్చేది 12%. 72/6. మీరు ఎవరైనా మీరు కొన్న ప్రాపర్టీ వాల్యుయేట్ చేస్తే రీసెంట్గా ఎక్కువ ర్యాలీ ఉండొచ్చు, కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు యావరేజ్ చూస్తే స్థలం మీకు ఇచ్చేది 12 అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఓకే ఇది అందరికీ అర్థమవుతుంది. కావాలంటే ఎవరైనా కొన్న డేట్స్ ఉంటే మీరు కింద పెట్టుకోవచ్చు, కామెంట్ చేసి పెట్టండి. నెక్స్ట్, మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్కి వస్తే, ఇండిపెండెంట్ హౌస్ అంతా మంచిగా ఉంటే 8 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. 8 ఏళ్ళకి రెట్టింపు అన్న పక్షంలో 72/8 అంటే 9% దాని గ్రోత్. మరి ఇప్పుడు స్థలం 12 కదా, ఇండిపెండెంట్ హౌస్ 9 అంటే తప్పు. ఎందుకు? ఇండిపెండెంట్ హౌస్లో మీరు ఉంటే మీరు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, లేని పక్షంలో అద్దె వస్తుంది. ఎంత అద్దె వస్తుంది అంటే, మీరు చెప్పిన లొకేషన్లో ఇప్పుడు మీ హౌస్ ఉన్నా సరే ఏదున్నా ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ మీరు కొంటే ఎనీ ఏరియాలో, అంటే అవుట్స్కట్లో అయితే ₹1,00,00,000, విత్ ఇన్ సిటీ అయితే ₹2,00,00,000. ₹1,00,00,000 హౌస్ మీరు కొంటే ఈరోజు ఏ రాంపల్లిలోనో బగాయత్లోనో ఎక్కడో కొంటే మీకు నెలవారీ అద్దె 10-12 వస్తుంది. అంతకు మించి రాదు. నెలకి 12,000 ₹1,00,00,000 మీద అంటే ఎంత? చాలా మీగర్ అమౌంట్. గట్టిగా అంటే 2%. సరే 3 ఇయర్స్ కొండి, ఎందుకంటే ఈ రెంట్ కూడా పెరుగుతుంది కదా రాను రాను. మీ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మీద 3% రెంట్ వస్తుంది ఇన్ అన్ ఇండిపెండెంట్ హౌస్. కానీ అక్కడ నేను చూసే ప్రాబ్లం ఏంటంటే, ఇది మనం ఇన్వెస్ట్మెంట్కి మారుతున్నాం, మీరు ఉండడానికి అయితే నచ్చింది, ఆ వచ్చే రెంట్కి రిపేర్లు కూడా తోడవుతాయి అండ్ మీకు ఒక బాధ్యత అయిపోద్ది. ఆ ఇన్ని కాపాడటం, అన్ని రిపేర్లు, మోటార్ కాలిపోతే మీరు వాన్గా చూసుకోవాలి, టెనెంట్ చూసుకోవాలి, ఆ ట్యాప్లు ఇరిగిపోవటం అది. సో ఇది పెరుగుతుందేమో 8% పెరుగుతుంది, దాని రెంట్ ఒక 3% అంటే 8+3 అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నారు, ఉండటానికి కాదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంటే. ఉండడానికి మీకు నచ్చింది, ఉండటానికి అయితే నా మోటార్ ఖరాబ్ అయితే నేను చేయించుకోవడం, నా పెయింట్ పాడైపోతే తప్పేం లేదు, దాంట్లో మీ ఆనందం ఉంటుంది, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది నా పెయింట్ అవసరం ఉంటే నేనే చేస్తే నాకు ఇంకా ఎమోషన్, హ్యాపీగా ఉంటాను, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా మాడుతున్నాం, మీరు 4 ఏది మంచి అంటారు, ఎవడో 4 ఉంచుకోడు కదా, అవును కదా, ఇది ఇన్వెస్ట్మెంట్ నిమిత్తం. అవును అవును.
సో ఒక 8% మీకు అది పెరుగుతుంది. సరే 9% పెరుగుతుంది. 8 ఇయర్స్లో అంటే 7/8 ఇస్ 9%. 9% ఇస్ ప్రాపర్టీ అప్రిషియేషను, 3% రెంటల్ ఇల్లు అనుకుంటే 9 + 3 is 12%. అగ్రీడ్, కంక్లూడ్ అయిపోయింది. స్థలం ఇచ్చేది 12 మీకు ఇండిపెండెంట్ హౌస్ చేసేది కూడా 12. నౌ కమింగ్ టు అపార్ట్మెంట్. అయితే ఇక్కడ అందరికి ఒక అపోహ ఉంటుంది, అపార్ట్మెంట్ ధర పెరగదు, డిప్రిషియేట్ అవుద్ది, ముందు దీని నుంచి బయటకు రావాలి. దీని నుంచి బయట రావాలంటే మీరు ఆవేశంగా కింద కామెంట్ పెట్టకూడదు. ఫస్ట్ మీరు ఒక అపార్ట్మెంట్ తీసి ఒక 20 ఏళ్ల క్రితం కొన్న దాన్ని అది పెరగలేదని ప్రూవ్ చేయాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే గత వీడియోలో కూడా చెప్పాను నేను, ఎప్పుడు చెప్పినా వ్యతిరేకత ఎక్కువైపోతుంది దీని మీద. ఒక అపార్ట్మెంట్ మీరు కొంటే దాని ధర ప్రతి 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. అపార్ట్మెంట్ పెరగదు అంటారు. నువ్వు అండం కాదు, పెరగలేదని చూపించాలి. ప్రతి 10 ఏళ్ళకి అపార్ట్మెంట్ ధర రెట్టింపు అవుతుంది. అలా అవ్వదు, ఫస్ట్ టైం అవ్వదు, సెకండ్ టైం అవ్వదు అన్నప్పుడు ఒక 20 years ఓల్డ్ అపార్ట్మెంట్ చూపించండి మీ ఉన్న ఏరియాలో. 2002-04లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 అంతా అపార్ట్మెంట్లు వచ్చాయి. ఆ రోజు 6 లక్షలు కొన్నాం. మరి 20 ఏళ్ళు గడిచింది కదా, ఫస్ట్ 10 ఏళ్ళకి రెట్టింపై తర్వాత పెరగకపోతే ఫస్ట్ 10 ఏళ్ళలో 12 లక్షలు అయితే ఇప్పుడు 15-20లో ఉండాలి. మరి 60 లక్షలు అయింది. హైదరాబాద్లో 30 ఏళ్ళు పైబడ్డ అపార్ట్మెంట్లు 100 పైన ఉన్నాయి. ఒక 10 పేర్లు చెప్పగలుగుతాను నేను. ఎన్నో జనప్రియాలు ఉన్నాయి. ఓకే, శాంతిబాగ్ అపార్ట్మెంట్, కుందన్బాగ్ అపార్ట్మెంట్, కీర్తి అపార్ట్మెంట్, దివ్యశక్తి అపార్ట్మెంట్, క్రాంతి శిఖర్ అపార్ట్మెంట్, మీకు ఆర్కేపురంలో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా దొరుకుతాయి. ఎక్స్ట్రీమ్ 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే 20 ఏళ్ళు అంటే 2005లో 2005లో హైదరాబాద్లో అపార్ట్మెంట్ టిపికల్గా ఎంత ఉండేది? 10-11 లక్షలు ఉండేది. ఈ రోజు 20 ఏళ్ళు గడిచిన అపార్ట్మెంట్ ఏదైనా మీకు 40 లక్షల్లోకి వస్తుందా? రాదు. లిఫ్ట్ లేని అపార్ట్మెంట్ 40 లక్షలకు అమ్ముతున్నారు 20 ఏళ్ళ క్రితం. మరి డబుల్ అవదన్నప్పుడు మీరు కొన్న 10 లక్షలు కాస్త 40 లక్షలు ఎట్లా అయింది? బట్ అపార్ట్మెంట్ షెల్ఫ్ లైఫ్ చూసుకుంటే 25 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎవరు చూసారు? ఇది బేసికల్గా వాళ్ళే చెప్తుంటారు కదా. ఎవరు చెప్తున్నారు? బిల్డర్స్ చెప్తుంటారు కదా, 25-30 ఏళ్ళ తర్వాత దీన్ని కూల్ చేసి మళ్ళీ కొత్తది కట్టాలి, ఇప్పుడు మీకు అన్డివైడెడ్ షేర్ ఇంత వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా, ఇది కూడా బిగ్గెస్ట్ మిత్. మీ అపార్ట్మెంట్ ని కూల్చి కడితే మీకు వచ్చే రిటర్న్ చాలా ఎక్కువ. అదేలా సార్ అంటారా? ఇప్పుడు హైదరాబాద్ లో 40 ఏళ్ళు పూర్తి చేసిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళు పూర్తి చేసింది 1985లో కట్టినాయి. 85లో టిపికల్ అపార్ట్మెంట్ ప్రైస్ ఎంత తెలుసా? ఒక గెస్ కొట్టండి మీరు. 1985లో హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ప్రైస్ ఎంత? 4 to 5 lakhs. బిలో 1 lakh. 55,000 అమ్మిన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి 1985లో. సారీ 85, ఐమ్ టాకింగ్, నాట్ 95. మీరు చెప్పినట్టుగా 95లో 3 lakhs 4 lakhs, 2 to 4 lakhs. ఇప్పుడు సోమాజిగూడలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది క్రాంతి శిఖర్ అని, ఆ G+4 ఏదో ఉంది, G+4 G+4 11 అంటే సెప్టెంబర్. అప్పుడు పెద్ద సైజ్ కట్టేవాళ్ళు కాదు. ఆ రోజు 1,00,000 రూపాయ కన్నారు, 60,000 కొన్నారు. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయినా ఇంకా అది నిలబడి ఉంది. సీపేజ్లు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. సరే ఫర్దర్ మ్యాటర్ ఎనీ అపార్ట్మెంట్ విచ్ ఇస్ 40 years ఓల్డ్, ఈరోజు సీపేజ్ ఉంది, ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలంటే అందరూ కొత్త ఫ్లాట్ కట్టుకోవాలి కదా. కొత్త ఫ్లాట్ కట్టుకోవాలి కదా. 1100 SFT లేదా 1200 SFT. పర్ SFT ఎంత పడుతుంది సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈరోజు బ్రిక్ అండ్ బోర్డ్లో? అరౌండ్ 1400-1500, 2000 వేసుకోండి. 2000 వరకు పడుతుంది. 2000 పడుతుంది. డిపెండ్స్. 2000 బెస్ట్ క్వాలిటీ 2000. బెస్ట్ క్వాలిటీ అయితే 2000. మరి 1200 SFTని కొత్తగా కట్టడానికి ఎంత అవుతుంది? 25 లక్షలు అవుతుంది. ఇప్పుడు సోమాజిగూడ సెంటర్లోనో ఎక్కడో సెంటర్లో ఒక కొత్త అపార్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్? 2 కోట్లు ఉంటుంది. కానీ పాతది సీపేజ్లోకి ఉంటే 50 లక్షలు ఉంది. దాన్ని కొత్తది చేస్తే నీకు 20 లక్షలు ఖర్చు అయితే 2 కోట్లు అయిపోతుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్, సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ సెకండ్స్లో తీసుకోమంటున్నారా? నీకు బ్రాండ్ న్యూకి అఫోర్డబిలిటీ లేకపోతే సెకండ్స్కి వెళ్ళడానికి హెసిటేట్ చేయకండి. ఇప్పుడు దీని లివింగ్, సో విచ్ వన్ ఇస్ ప్రాఫిటబుల్? ఇప్పుడు మీకు ఎఫోర్డబిలిటీ లేనప్పుడు ప్రాఫిట్ ఎక్కడది? లివబిలిటీ. ఓకే, మీరు ఉండగలరు, మేనేజ్ చేయగలరు, పెద్దగా ప్రాబ్లమ్స్ లేవంటే మీకు బడ్జెట్ లేనప్పుడు కొత్తది కొనలేరు కదా. అప్పుడు పాతదానికి వెళ్ళిపోండి. కానీ పాతదైతే లాసు, కూలిపోద్ది, ఎవరో కొనరు, డిప్షిట్ అవుద్దని తప్పని చెప్తున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ఏ అపార్ట్మెంట్ అయినా తీసుకోండి, 90% ఆఫ్ ద కేసులు, 90% ఆఫ్ కేసులు, మేబీ 10% ఎక్కడైనా ఉంటాయి. ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుద్ది. ఇది కాదని ప్రూవ్ చేయాలంటే డేటా రాయండి మీరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బాలాజీ ఇంద్రప్రస్థలో ఫ్లాట్ కొన్నాను 16 లక్షలు కండి ఒక ఆయన. సమస్య లేదు సార్, అది 1,60,000, మీరు 16 లక్షలు చెప్తున్నారన్న. నేను చెప్తున్నా కదా అన్నాడు. ఒక్కసారి చూసి చెప్పండి సార్ డాక్యుమెంట్ అన్న. కరెక్టే సార్ మీరు చెప్పింది 1,60,000 అన్నాడు. మరి ఏం మాడుతున్నాడు? కొన్న అతనికే దాని మీద అవగాహన లేదు. మీరు అన్ని చెప్తున్నారు. 1,60,000 కొన్న ఫ్లాట్ని నువ్వు 16 లక్షలు కొన్నని చెప్తున్నావు, ఎంత తప్పది? మరి ఈ రోజు ఇప్పుడు 55 లక్షలకి ఎంబడైంది దాన్ని. మరి డిప్రిషియేషన్ ఉంటే 30 ఏళ్లలో నీ 1,60,000 కొన్నది 2 లక్షలు కొన్నది, మరి ఇప్పుడు అది 45 లక్షలు ఎట్లా అయింది సార్ 30 ఏళ్ళకి? మీరు ఎక్కడ చూసినా ఇదే స్టోరీ. మనం తగ్గుతున్నాం. ఫస్ట్ ఒక మాట ఒప్పుకోండి, నేను చెప్పిన దానికంటే చాలా అగ్రెసివ్గా పెరుగుతుంది. సరే 10 years డబుల్ వద్దనే మాట ఒప్పుకోవాలి. ప్రతి అపార్ట్మెంట్ ఇప్పుడు చాలా మంది ఉంటారు ఎవడు కొంటాడని. మొన్న ఒకటి చెప్తే ఇది మలేషియన్ టౌన్షిప్ 18 లక్షల్లో కొంటే 1,50,000 అయిపోయింది. 20 ఏళ్ళు గడిచింది, 22 ఏళ్ళు గడిచింది. 1,50,000కి పాత అపార్ట్మెంట్ ఎవడు కొంటాడు సార్ అంటాడు. అరే ఎవడు కొంటాడంటే అక్కడ ఎవడు అమ్మేవాడు లేడు. అందరూ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవరు కొంటారంటారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు కొంటాడు కాదు ఇక్కడ ప్రశ్న. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవరు అమ్మరు. మీ దగ్గర నా దగ్గర ఇప్పుడు 10 కోట్లు ఉంటే
నెక్స్ట్ 3 గంటల్లో మనం 10 కోట్ల కొత్త ఫ్లాట్లు కొనొచ్చు. 10 కోట్లు పెట్టి పాత ఫ్లాట్లు కొనలేం, ఎందుకంటే మీకు సెల్లర్ ఉండాలి. అవును. సో ప్రతి 10 ఏళ్ళకి డబుల్ అవుతుందన్నమాట నిజం అపార్ట్మెంట్. అయితే 10 ఏళ్ళకి డబుల్ అయితే 72/10 అంటే 7% కదా, అవును. 7% కదా. మరి 7% కదా సార్ ఇది. ఇండిపెండెంట్ హౌస్ అయితే 9% అప్రిషియేషన్, ల్యాండ్ 12 ఉన్నారంటే అపార్ట్మెంట్కి వచ్చే రెంట్ ఫ్యాక్టర్ చేయాలి కదా. అపార్ట్మెంట్కి మీకు ఎంత రెంట్ వస్తుందంటే ₹1,00,00,000 అపార్ట్మెంట్ మీరు కొంటే అనే లోయర్ సైడ్ 25,000 అద్దె వస్తుంది నెలకి. నెలకి 25 అంటే సంవత్సరానికి 3 లక్షలు. ₹1,00,00,000 పెట్టుబడి మీద 3 లక్షలు వస్తుందంటే 3% వచ్చినట్టే కదా. మరి మనం ఇందాక అనుకున్న 10 ఇయర్స్లో డబుల్ అంటే 7 అనుకున్నాం కదా, ఈ 3 యాడ్ చేయాలి. అలా 3 యాడ్ చేస్తే కూడా తప్పు, ఎందుకంటే ఈ రెంట్ కూడా పెరుగుతుంది కదా. 10 ఇయర్స్లో రెంట్ కూడా డబుల్ అవుతుంది కదా. యావరేజ్ 5% పట్టుకోండి. మీకు చాలా అపార్ట్మెంట్స్లో డైరెక్ట్గా కూడా 5% రెంట్ వస్తుంది. సో 7 + 5 12 అయింది. ఇప్పుడు మన కంక్లూజన్ ఏంటి? స్థలం కొంటే 12 వచ్చింది, ఇండిపెండెంట్ హౌస్ కొంటే 12 వచ్చింది, అపార్ట్మెంట్ కొన్నా 12 వచ్చింది. నిజానికి కమర్షియల్ కొంటే మోరల్లెస్ అలాగే వర్కౌట్ అయితే, కమర్షియల్లో మీకు రెంట్ డబుల్ ఉంటుంది, అది కూడా 12 వస్తుంది. అంటే నెట్ రిటర్న్స్ పరంగా అన్ని 12. కానీ మీరు యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కొన్నప్పుడు మీరు చూడాల్సింది ఏంటి? క్యాష్ ఫ్లో. ఏదైతే ఏ అసెట్ అయితే మీకు పాకెట్లోకి డబ్బులు ఇస్తుందో అది అసెట్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే అది లైబిలిటీ. ఓకే. అలా చూస్తే మీకు స్థలం ఒక్కటే అసెట్ అవ్వట్లా, అంటే దాని నుంచి మీకు క్యాష్ ఫ్లో లేదు, మీరే దానికి డబ్బులు పెట్టాలి. పెడితే మిగిలిన 3 పెడుతున్నాయి. ఇప్పుడు నేను సర్వైవల్ గురించి తీసుకున్నా, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే కమర్షియల్లీ ది బెస్ట్. ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ₹1,00,00,000 పెట్టి ఇండిపెండెంట్ హౌస్, ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్, ₹1,00,00,000 పెట్టి కమర్షియల్గా ఉంటే ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్కి 12,000 అద్దె వస్తుంది, 12-13,000 వస్తుంది. ₹1,00,00,000 అపార్ట్మెంట్కి 25-26,000 వస్తుంది. ₹1,00,00,000 కమర్షియల్ కాంప్లెక్స్కి 50,000 వస్తుంది. మీరు నా లైవ్లీహుడ్ కంఫర్ట్ ఉండాలి పెట్టుబడి పరంగా అంటే కమర్షియల్ ది బెస్ట్. మళ్ళీ కమర్షియల్ అంటే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేటా, షాపింగ్ కాంప్లెక్సా, ఐటీ ఆఫీసా కాదు. ఎనీథింగ్ కమర్షియల్ యాక్టివిటీ నడిచేది కమర్షియలే. షట్టర్ కావచ్చు, చికెన్ షాప్ కావచ్చు, పాన్ బండి కావచ్చు, ఏదైనా కమర్షియల్ కావచ్చు. మీరు జస్ట్ ఇప్పుడు ఒక ఇల్లు ఉన్న వ్యక్తి 2 ఇల్లు కొంటాను ₹1,00,00,000 అంటే 2 ఇల్లు ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు ₹1,00,00,000 కమర్షియల్ కాంప్లెక్స్ మీ ఏరియాలో కొనుక్కోండి. అది ఏదైనా కావచ్చు, ఒక చిన్న క్లినిక్ కావచ్చు. డెఫినెట్గా మీకు అపార్ట్మెంట్కి వచ్చే 25,000 అద్దె బదులు మీకు 50,000 అద్దె వస్తుంది. అప్పుడు మీ లైఫ్ కంఫర్ట్ అయిపోతుంది కదా, మీరు ఎంజాయ్ దట్ మనీ కదా. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ ద బెస్ట్ ఈజ్ కమర్షియల్ ప్రాపర్టీ. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ ది క్యాష్ ఫ్లో అన్నప్పుడు కమర్షియల్. దీని తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, దీని తర్వాత ఇండిపెండెంట్ హౌస్. ల్యాండ్ అసలు రాదు పిక్చర్లో, ల్యాండ్ రాదు. కాకపోతే విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి, సాధారణమైన ఒక వ్యక్తి ఈ దేశంలో పుట్టిన తర్వాత మేరా భారత్ మహాన్, ఇది నా దేశం అని చెప్పేసి గుండెలు బాదుకొని భారతదేశం నా మాతృభూమి అని చెప్తాడు కదా. సో చెప్పినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడానికి, అస్తిత్వాన్ని ప్రకటించడానికి కొంత భూమి అనేది ఉండాలి కదా. ఆ భూమి అనేది అగ్రికల్చర్ ల్యాండ్స్లో, అది పోరంబోక్ భూమి కావచ్చు, అది ఏరియబుల్ ల్యాండ్ కావచ్చు, అంటే అగ్రికల్చర్ చేయడానికి అనువుగా ఉంటుందో ఉండదో తర్వాత విషయం. కానీ కొంత భూమి ఉంటే ఊర్లలో తనకు వచ్చేటువంటి గౌరవం వేరే విధంగా ఉంటుంది కదా. ఎమోషనల్గా ఇల్లుకైతే మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం ఎంత అటాచ్ అయి ఉంటారో, భూమికి కూడా అంతకంటే ఒక మెట్టు ఎక్కువగా అటాచ్ అయి ఉంటారనేది జనరలైజ్డ్ పర్సెప్షన్ అందరికీ. అంటే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇంతకుముందు మీరు ఏమన్నారంటే, స్వతహాగా మీరు అనుభవించడానికి సొంత ఇల్లు కొనుక్కోండి, బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్రకారం అయితే సొంత ఇల్లు అంత వయబుల్ కాదు అని చెప్పారు. అండ్ లాస్ట్ కంక్లూజన్లో ఏమొచ్చారు అని అంటే, మీరు ఫస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ, ఆ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సింది అపార్ట్మెంట్, ఆ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇండిపెండెంట్ అన్నారు. బట్ చాలా మంది చేస్తుంది ఏంటంటే, ఈ మూడింటిని పక్కన పెట్టేసి ముందు అగ్రికల్చర్ ల్యాండ్ మీద పార్క్ చేస్తారు. ఎందుకనంటే ఇది ఒక ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వానికి ప్రతీకగా చూసుకుంటారు చాలా మంది. దీన్ని ఏమంటారు? చాలా పెద్ద పెద్దలు ఆడుతున్నారు మీరు. సో జనరలైజ్గా జరిగింది. ఇప్పుడు ఒక 4-5 ఎకరాల ఒక ఆసామి ఊర్లోకి తెల్లబట్టలు వేసుకొని ఎక్సెల్ బండి మీద వెళ్తే ఆయనకి ఒక అవును పెట్రోల్కి ₹100 అప్పడుకోవాలి కదా, అప్పడుకున్నా పర్వాలేదు. బట్ బండి ల్యాండ్ ఉన్న వాడికి వాల్యూ ఏదైతే ఉంటుందో BMW కార్ ఉన్న వాడికి కూడా ఉండదు ఊర్లో. సో ఆ వాల్యూ కోసమే చాలా మంది ఆత్మగౌరవం కోసమే మాది అని చెప్పడానికి. ఎందుకంటే మేరా భారత్ మహాన్ అన్నప్పుడు ఈ భారతదేశ భూమి మీద కొంత భూమి ఉండాలి కదా సార్. భారత్ మీదే, ఎవరు తీసుకుని పోవట్లే. ఆ ల్యాండ్ ఎవరికి ఉండాలి, ఎవరి చేతిలో ఉండాలి. వ్యవసాయం చేతి అతని దగ్గర ల్యాండ్ ఉంటే దేశానికి ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించే వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, ఐటీ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్, వీళ్ళు ల్యాండ్ కొనడం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు అన్నది ఎమోషన్ ఉంది, కానీ ఇప్పుడు చాలామంది మన గత వీడియో కింద కూడా కనిపెట్టాడు, భూమి అంటే తల్లి లాంటిది, నువ్వు ఉన్న భూమిని అమ్ముకుంటావే, అమ్ముకోమని చెప్తావేంటి, రిటర్న్స్ రాదని అన్నారు. అంటే అంత ఎమోషనల్ చెప్తా, చాలా ఎమోషనల్. మరి భూమిని తల్లి అన్నప్పుడు దాంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? దాన్ని ముక్కలుగా చేసి వెంచర్లు ఎందుకు వేస్తున్నావు?
లివింగ్కి వేస్తే పర్ఫెక్ట్ సార్. నువ్వు ఉండడానికి ఈరోజు వేసుకో. నువ్వు అది వదిలేసి కమర్షియల్ యాక్టివిటీ కదా నువ్వు కొనేది. అవును. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను, 10 ఎకరాల పొలం కూడా ఎక్సలెంట్ సార్, సెల్యూట్ హిమ్. ఎందుకంటే వ్యవసాయంలో అందరూ ఎందుకు ఫెయిల్ అవుతుంటే పెట్టుబడి లేక ఫెయిల్ అవుతారు. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ల్యాండ్ కొని నువ్వు డైరెక్ట్గా వ్యవసాయంలో వదిలితే ఎక్సలెంట్, మేబీ నువ్వు మంచి ప్రొడ్యూస్ తీయగలుగుతావు. కానీ నువ్వేం చేస్తున్నావు, కొని మళ్ళీ రైతుకి కౌలుకి ఇస్తున్నావు. ఆయనకి పంటే మిగులుతూ మళ్ళీ నీకు కౌలు కడితే ఏం మిగులుతుంది? అవును, కరెక్ట్ కదా. నిజం. సో ఇది సొసైటీకి మెయిల్ చేస్తుందా, హాని చేస్తుందా? సొసైటీకి హాని చేయొచ్చు, కానీ ఇండివిజువల్ పర్సెప్షన్లో ఇండివిజువల్ తీసుకున్నప్పుడు అతనికి మేలే చేస్తుంది కదా. అతనికి మేలే చేస్తాను. ఇప్పుడు మీరు కొన్నారు పొలాలు, కొన్నారుగా, చెప్పారుగా పబ్లిక్ ఇంటర్వ్యూలో, మీరు కొన్నారు. మీరు ఓకే, యు ఆర్ హ్యాపీ దట్ యూ ఓన్ ఏ ల్యాండ్ టుడే విత్ స్ట్రగుల్ ఇన్ లైఫ్. ఈరోజు నుంచున్నారు, మీరు సంపాదించారు, ల్యాండ్ కొన్నారు, మీ వరకు మీరు హ్యాపీ. దాని ఎండ్ ఏంటి చెప్పండి నాకు. పర్పస్ ఈరోజు హ్యాపీనెస్, మరి దానికంటే ఒక ఎండ్ ఉండాలి కదా. అంటే అన్ని ఆప్షన్స్ మూసుకుపోయినప్పుడు ఏదో ఒక ఆప్షన్ కింద లాస్ట్కి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లాగానో లేకపోతే ఒక డైరీ ఫామో ఏదో ఒకటి పెట్టుకొని జీవించవచ్చు. ఎందుకనంటే రోజుకి ఒక న్యూస్ వస్తుంది, మీకున్న స్కిల్స్ సరిపోవు, రేపు ఉద్యోగాలు పోతాయి, బట్ ఫార్మింగ్ విల్ బి ద అల్టిమేట్ గోల్. ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఉండాలి, కాబట్టి కొంత సెక్యూర్ చేసుకుందాం ల్యాండ్ని మనం. దానికి ల్యాండ్ ఈ రోజు కొనాలి, ఆ రోజు కొనకూడదా? ఇప్పుడు ల్యాండ్ కొంటే పెరిగేది అంతా. అవునవును. యాక్చువల్లీ మనం అనుకున్న స్థలాల్లో కూడా పొలాలు పెరగవు. గత 6 years ఇస్ ఎక్సెప్షనల్ గ్రోత్ కదా. ఇప్పుడు మీకు తెలంగాణ బోర్డర్లు ఉన్న రేటు వేరు, కర్ణాటక బోర్డర్లో ఉన్న రేటు వేరు, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న రేటు వేరు. అసలు ఏమైనా సంబంధం ఉందా? దాని అండర్లైయింగ్ అసెట్ ఏంటి, దాని పర్పస్ ఏంటి? మరి ఎందుకు అంత ఇన్ఫ్లేట్ చేసాం మనం? అది సస్టైన్ అవుద్దా? ఈరోజు అది సస్టైన్ అవ్వాలి కదా. రేపు నా నెక్స్ట్ ఏంటి మీరు చేస్తానంటే, మరి ఇప్పుడు అక్కడ కొంటే పెరిగేదానికంటే డబ్బు ఇన్వెస్ట్ చేస్తే పెరిగేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ పెరిగిన దాన్ని బట్టి రేపు డబుల్ ద ల్యాండ్ కొనొచ్చు కదా. దానికి ఈ రోజు ఎందుకు కొని పెట్టుకున్నారు? ఇప్పుడు దాని ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఒక రైతు కౌలుకి పొలం తీసుకున్నప్పుడు ఆయనకు ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన సొంత పొలం అయితే 3 ఏళ్ళకి సరిపడా ఎరువు ఈరోజు వేసుకుంటాడు, నా పొలమే కదా అని. కౌలు తీసుకుంటే ఈయన నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు ఎవడా అని చెప్పేసి అంత గొప్ప ఎరువు వేయడు కదా. సో కాబట్టి పండించే అతని చేతిలో ఉంటే దాని ప్రొడక్టివిటీ మారిపోతుంది. కానీ మనమంతా ఈ ఎమోషన్తో కొనటం వల్లనే ఇబ్బంది వస్తుందని నా అభిప్రాయం. బేసికల్గా మనము ఒక జనరలైజ్డ్ పర్సెప్షన్తో లార్జర్ ఒపీనియన్తో వెళ్తుంటాం మనం. అంటే మ్యాక్సిమం డిసిషన్స్ ఏంటంటే ఇన్ఫార్మ్డ్ సిటిజనరీలో ఇన్ఫర్మేషన్తో చేయరు, ఎమోషనల్గానే వెళ్తుంటారు. నేను చెప్పినప్పుడు గత ఇంటర్వ్యూస్లో కానీ నేను చెప్పినప్పుడు ఏం చెప్పాను అంటే, బై 2035 కానీ 2050 కానీ ఇండియన్ పాపులేషన్ అనేది 150 crore పైన పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. ల్యాండ్ అనేది అడవులన్నిటికీ సెక్యూర్ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ అనేది చాలా స్కేర్స్ రిసోర్స్ అయిపోతుంది. కాబట్టి ల్యాండ్కి విపరీతమైనటువంటి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు, బాంబేలో అమ్మినట్టు ఇక్కడ స్క్వేర్ యార్డ్లో చేస్తున్నాం కదా, అక్కడ స్క్వేర్ ఇంచెస్లో లేకపోతే స్క్వేర్ ఫీట్లలో అక్కడ ఉంటుంది కదా. సో స్క్వేర్ ఫీట్లో చేసినట్టు అంత వాల్యూ వస్తుంది అనే ఉద్దేశంతో పెడుతుంటాం అన్నట్టు. సో బట్ మీరన్నట్టు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో 40-45 లక్షల రూపాయలు ఎకరానికి ఉంది. బట్ దానికి ఆనుకొనే కరెక్ట్ 18-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరి జిల్లా అని కర్ణాటకలో ఉంటుంది. ఆడ 6 నుంచి 8 లక్షలు ఉన్నది ఎకరానికి. నేను పర్సనల్గా వెళ్ళి చూసి వచ్చాను. అండ్ రెండు ఒకే రకమైనటువంటి నేలలు, అండ్ రెండింటికి ఒకే రకమైనటువంటి వర్షాభావ పరిస్థితి ఉంది. అండ్ రెండు పక్కపక్కనే ఉన్నవి. ఇదే భారతదేశంలో ఇక్కడే ఉన్నాయి రెండు కూడా. ఇదే కదా ఇన్ఫ్లేట్ చేయడం అంటే. అదే ఇన్ఫ్లేట్ చేశారు. పర్పస్ ఏంటి అది కదా. ఇప్పుడు ఆ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ సస్టైన్ అవుతుందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మీ అన్ని లైఫ్ లాంగ్ బాధ్యతలు తీరిపోయినాయి, నా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు పక్కన పెట్టేశాను, అది ఎక్కడైనా కావచ్చు, అది బ్యాంక్ ఎఫ్డీలో కావచ్చు, నా రిటైర్మెంట్ కార్పస్ నా దగ్గర ఉంది, అప్పుడు ఇటువంటి వాటికి వెళ్తే ఓకే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఎమోషన్ ఎక్కువైపోయి నా మొదటి సంపాదన నుంచే నేను పొలాలు కొంటూ పోతే రేపు నాకు ఇబ్బంది వస్తే ఇవి నన్ను ఆదుకుంటే నిజంగా అదే ఆలోచించుకోవాలి. ఈ ఎమోషన్ ఎక్కువైపోయింది. మీరు ఇప్పుడు అన్నారు కదా ల్యాండ్ స్కేర్సిటీ వస్తుంది సార్. మీరు అంటున్నారు లాస్ట్ మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నాం, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఒక వ్యక్తికి తన జీవితంలో 10 లక్షల కంటే ఎక్కువ అవసరం ఏమొస్తుంది సార్? హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, టర్మ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 10 లక్షల కంటే ఎక్కువ సడన్గా అవసరము మీకు లాస్ట్ 10 yearsలో 10 లక్షల కంటే అవసరం ఎప్పుడు మీకు పడింది? ప్రాపర్టీస్ కొన్నప్పుడే కదా. మరి సడన్గా రాదు కదా. ప్రాపర్టీ కొనడాన్ని ఈ ప్రాపర్టీ అమ్మడానికో లేకుంటే దాన్ని రీసేల్ చేయడానికో మనకు ఒక 6 నెలలో 4 నెలలో 5 నెలలో టైం ఉంటుంది కదా. ఈ గ్రేస్ పీరియడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే,
మనం ఎప్పుడు మాట్లాడినా లిక్విడ్ అసెట్ గురించి మాట్లాడుతున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆయన ఇప్పుడు 4th సిటీ అవ్వకముందు ప్రీవియస్ గవర్నమెంట్ రెజ్యూమ్లోనే అక్కడ ఒక ఎకరం ల్యాండ్ తీసుకున్నాడు. ఆయనకు తెలియదు, అసలు ఆ ఇన్ఫర్మేషనే లేదు. ఆ ఫార్మా సిటీ వస్తుంది, సారీ ఈ 4th సిటీ వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది అనే ఇన్ఫర్మేషనే లేదు. ఆడ 1 ఎకర్ తీసుకున్నారు ఆయన. ఇప్పుడు లిక్విడ్ అసెట్ కింద మారదు మనం అని చెప్తే, ఇప్పుడు ఈ ఎమోషన్ని క్యారీ చేసి ఆయన అమ్మేశారు అనుకోండి, రాబోయే 10 yearsలో ఆయన లాస్ అవుతారు. ఎందుకు అని అంటే 4th సిటీ కనుక వస్తే ఇప్పుడున్న వాల్యూకి అది 10 times 100 times పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ విషయం ఏంటి అని అంటే, నేను చెప్తున్న విషయం అంటే నా పర్సెప్షన్, నేను ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, నీకు సడన్గా డబ్బు అవసరం ఉంటే లిక్విడ్ కాదు అని చెప్తున్నాం కదా, ఆయన దాన్నే మైండ్ ట్యూన్ అయిపోయి పుట్టుకుని అమ్మిండు అనుకోండి, అమ్మితే ఆయన లాస్లో ఉంటాడు. ఎందుకనంటే గత 10-20 yearsలో ఏ ఫ్యామిలీకి 10 లక్షల కంటే అంతకంటే ఎక్కువగా డబ్బు ఏం అవసరం పడింది? ఇన్సూరెన్స్ ఉంది, అన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా మనం చూసుకోవచ్చు? ఇప్పుడు అవసరం పడ్డా దొరకదు కదా, కాబట్టి అవసరాలను మనం తగ్గించుకుంటాం. ఇప్పుడు నా అకౌంట్లో ₹1 కోటి ఉంటే నా కూతురు నేను హార్వర్డ్కి పంపిస్తాను, స్టాన్ఫర్డ్కి పంపిస్తాను, లేకపోతే నార్మల్ యూనివర్సిటీకి పంపిస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రోజుకి ఇంజనీరింగ్కి 1 లక్ష కట్టే ఉన్నాడు, 2 లక్షలు కట్టే ఉన్నాడు, సంవత్సరానికి 5 లక్షలు హైదరాబాద్లో ఉన్నాయి. వీడియో అదర్ ఇన్స్టిట్యూట్స్ కదా, ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దుబాయ్ బిట్స్పిన్లో సీట్ ఇస్తాడు 80 లక్షలు 90 లక్షలు పడేస్తే. కానీ నా దగ్గర లిక్విడిటీ లేదు కదా, నాకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అది పంపను. నేను ఒప్పుకోను కదా నా ఫెయిల్యూర్ని, నేను ఎందుకు ఒప్పుకుంటా? ఇప్పుడు ఎందుకు రాదు? ఇప్పుడు 90 లక్షలు కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇప్పుడు నా బెడ్ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎక్కడ చేయాలి నా చాయిస్, ఆమె చాయిస్ కాదు కదా. నేను డబ్బు కడితే బెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పంపితే బెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. కానీ నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఎందుకు మీకు చెప్తానండి, ఈ రోజు మన దగ్గర ఉన్న సిచ్యువేషన్, నిన్న మాట్లాడుతున్న ఒక కేస్ స్టడీ. హైదరాబాద్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో 8 ఎకరాలు ఉన్న ఆసామికి కూతురు పెళ్లి కుదిరింది. 8 ఎకరాలు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు ఎకరం 60 లక్షలు నడిచింది. ఈరోజు ఈయనకు అవసరం పడ్డది 60 లక్షలే కూతురు పెళ్లి నిమిత్తం. 8 ఎకరాలు ఉంది, హ్యూజ్ అమౌంట్. నిజానికి 1 ఎకరం అమ్మితే పెళ్లి గడిచిపోవాలి. కానీ ఇప్పుడు ఆయనకు బయ్యర్ లేడంట. 60కి కాదు 50కి వచ్చాడు, 40కి వచ్చాడు, బయ్యర్ దొరకట్లా. ఇప్పుడు టిపికల్గా ఆయన ఏం చేద్దామని ఫిక్స్ అయిపోయాడు? పెళ్లి ఆపలేడు కదా, అంటే ముందు బయ్యర్ లేడు. బయ్యర్ లేడు, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో బయ్యర్ లేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయిందా, కూతురు పెళ్లి ఆపలేరు కదా వ్యక్తి. ఇప్పుడు ఫైనల్గా ఆయన ఏం చేస్తాడంటే, డెఫినెట్గా ఈ ఉన్న 8 ఎకరాల్లో 4 ఎకరాల పేపర్స్ ఎవరి దగ్గర పెడతాడు. పెట్టి ₹2 మిత్తికి ఆయన దగ్గర ఒక 60 లక్షలు తెచ్చుకుంటాడు. 60 లక్షలు తెచ్చుకొని పెళ్లి కానిస్తాడు. ఎందుకంటే కొనడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎకరం 40 లక్షలు అయితే లోయర్ అనుకున్నాం కాబట్టి 4 ఎకరాలు పెడితే 60 లక్షలు ఇస్తారు ముందుకు వచ్చి ఒకరు. దాని తర్వాత నువ్వేం చేయాలి? నెలవారీ 1,20,000 వడ్డీ కట్టాలి. ఎక్కడి నుంచి కడతాడు? ఈయన అనుకుంటాడు రేపు ఏదో ఇంకొక ఎకరం అమ్మి దీనికి కట్టేస్తాలే అనుకుంటాడు ఆయన. కానీ ఇది కట్టలేకపోతే 3 సంవత్సరాల్లో తన అప్పు రెట్టింపు అయింది. 3 సంవత్సరాల్లో తెచ్చిన 60 లక్షలు కాస్త 1,20 లక్షలు అవుద్ది. 1,20 అయినప్పుడు ఈయన పొలం అప్పుడు 60కి వచ్చినా ఆ 2 ఎకరాలు 4 ఎకరాలు పోద్ది మళ్ళీ. దాని బదులు ఈ రోజు ఇది అమ్ముదాంటే కొనేవాడుకోలేడు కదా. ఇదంతా ప్రాబ్లం క్రియేట్ చేసింది. మీరు అన్నారు కదా ఎప్పుడు పడింది 10 లక్షలు 20 లక్షలు అవసరం అని. ఇలాగే పడతాయి. అంటే మనకు అవసరం పడ్డ లిక్విడిటీ లేకపోవడం వల్ల మనం కాంప్రమైజ్ అవుతూ పోతాం. మన దగ్గర లేనప్పుడు మనం అవసరాన్ని సృష్టించుకోం కదా. బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ ఉండదు. అందుకనే మనం అంటాం ఎసెట్స్ క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి వచ్చింది. మీకు ఆదాయాన్ని ఇవ్వండి ఏది ఆస్తి కాదు. మీకు ఏదైతే ఆదాయాన్ని సమకూరుస్తుందో అదే ఆస్తి. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టుకుంటే కౌలుకి ఇస్తే రైతు మీకు ఎకరానికి 40,000 30,000 20,000 ఇస్తాడు సంవత్సరానికి కదా. మరి అప్పుడు మీరు అంత మనీ బ్లాక్ చేస్తున్నారు కదా. అయినా మీరు చెప్పింది నిజం. ఒకప్పుడు ఒక 10 ఎకరాల పొలం ఉంటే అతనికి అవసరం అంటే 10 మంది ముందుకు ఇస్తారు. 10 ఎకరాలు ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఎవడు మనం. ఒకప్పుడు మన ఈ ఫినాన్షియల్ సిస్టమ్ అంతా ఎలా ఉండేది? 3 రోజులు బ్యాంక్ కనుక క్లోజ్ ఉంటే డబ్బు అనేది బయట ఉండేది కాదు, డబ్బు బ్యాంకులో ఉండేది. బ్యాంక్ తెరిచి వెళ్ళి క్యూలో నుంచొని అడిచిన అల్యూమినియం బిల్ల పట్టుకుని టోకెన్ బిల్ల పట్టుకుంటేనే డబ్బు వచ్చేది. ఇప్పుడు మనీ అవైలబుల్ ఉంది కదా. సో కాబట్టి మీకు లిక్విడ్ ఎసెట్ దట్టు ఇన్ వైట్ ఫామ్ ఉంటేనే వాల్యూ. ఒకప్పుడు క్యాష్ ఈజ్ మోర్ వాల్యూ, ఇప్పుడు హార్డ్ క్యాష్కి వాల్యూ లేదు. ఈ రోజు డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్ మీద లిమిట్స్ ఉన్నాయి. క్యాష్ డిపాజిట్ విత్డ్రావల్ నాట్ అలౌడ్. అంటే అసలు క్యాష్ బయట రావద్దని చూస్తున్నారు. కానీ మీరు చెప్పిన పొలాలు స్థలాలు ఇప్పుడు నేను చెప్పిన ఏ అవసరానికి అమ్మితే మీకు వచ్చేది హార్డ్ క్యాష్ కదా. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీరు అన్నారు కదా ఇందాక, మీరు అన్నారు ఎలక్షన్ ముందు తక్కువలో రేట్ ఉందని కొనండి. ఎందుకు ఎలక్షన్ ముందే తక్కువ రేట్ ఉంటుంది ల్యాండ్? చెప్పండి మీరు నాకు. మీ అండర్స్టాండింగ్ ఏంటి? నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఎక్కువ ఇన్వెస్టర్స్ పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని డ్రా చేసుకుంటారు. ఎక్కువగా దాన్ని లిక్విడ్ని డ్రా చేసుకొని ఎలక్షన్స్లో పంప్ చేస్తుంటారు. ఇల్లీగల్ వేస్లో వేరియస్ ఫనల్స్ ద్వారా దాన్ని పంప్ చేస్తుంటారు అనేది నా అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నానంటే ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్ నీడ్స్ మనీ. అవును. ఆ మనీకి ఉన్న సోర్స్ ఏంటి? అతనికి ఉన్న వ్యాపారం నుంచి వైట్ మనీ వస్తుంది, బ్లాక్ మనీ రాదు.
బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ తీస్తే ఇవ్వరు, వాళ్ళు క్యాష్ ఇవ్వరు, బయటికి అవును క్యాష్ విత్డ్రావల్స్ ఇవ్వరు. అవును మరి దానికున్న ఒకే ఒక సోర్స్ ల్యాండ్. ల్యాండ్ అంటే నీకు భవిష్యత్తులో పాలిటిక్స్లోకి వెళ్ళే ఉద్దేశం ఉంటే ల్యాండే కొనుక్కో, ఇంకేం కొనుక్కో. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్పాలంటే ఒక ఎలక్షన్లో అక్రాస్ కంట్రీ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు అవుతుంది ప్రాక్టికల్గా? 2 కోట్ల నుంచి 20 కోట్ల మధ్య అవుతుంది మినిమం. ఈ 20 కోట్ల ఖర్చు అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, చేతిలో హార్డ్ క్యాష్ కావాలా? హార్డ్ క్యాషే కావాలి. హార్డ్ క్యాష్ కావాలి. 20 కోట్ల హార్డ్ క్యాష్ ఎక్కడి నుంచి విత్డ్రా చేసే పాసిబిలిటీ ఉందా మీకు? ఏ బ్యాంక్ అని ఇస్తాడా? ఇవ్వడు. మరి దానికి ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటి? ల్యాండ్. ల్యాండ్. కాబట్టి మీరన్న పొలిటీషియన్స్ అంతా వెంచర్లు వేసి, బినామీ పేరు మీద వెంచర్లు వేసి, దాన్ని మనకు ముక్కలుగా చేసి, ఆ ముక్కని విపరీతమైన రేట్లకు అమ్మేసి, మళ్ళీ ఆ కొన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఈ కొన్న వ్యక్తి ఐటీ ఎంప్లాయ్, ఇతను 22 లక్షలకు స్థలం కొన్నాడు. పేపర్ మీద ఎంత ఉంటుంది? డాక్యుమెంట్ మీద 2-3 lakhs ఉంటుంది. ఆ 7.58% స్టాంప్ డ్యూటీ 3 లక్షలు కడితే ఈయన హ్యాపీ. దానికోసం ఈయన ఏం చేస్తాడు? మిగిలిన 17 లక్షలు ఇతను ట్యాక్స్ పెయిడ్ మనీని బ్లాక్గా కన్వర్ట్ చేసి క్యాష్ ఇచ్చుకుంటున్నాడు. ఆ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? పొలిటీషియన్ దగ్గరికి వెళ్తుంది. అది మళ్ళీ సామాన్యులకు వస్తుంది, ఓటుకి నోటు కింద. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా డబ్బు బయటపడుతోంది. ఏకంగా 2,09,00,000 నగదు పట్టుబడింది. లెక్కా పత్రాలు లేవు. హవాలా క్యాష్ అని గుర్తించారు. 17 కేజీల బంగారం, 17 కేజీల వెండి దొరికింది. ఓటుకి డబ్బు కావాలి, మందు కావాలి, బిర్యానీ కావాలి కదా. అవును అది నడుస్తుంది కదా వ్యవస్థ. అదే నడుస్తుంది. అంటే దానికి ఇప్పుడు దోహదపడుతుంది ఎవడు? ఈ ఎంటైర్ వ్యవస్థలో ఎవరి వల్ల జరుగుతుంది? అది మంచి పరిణామం అయితే కాదు కదా. ఓటుకి 1000 రూపాయలు ఇవ్వడం, మందు బిర్యానీ ఇవ్వడం మంచి పని కాదు కదా. కానీ దానికి సోర్స్ ఎక్కడ ఉంది? ఐటీ ఎంప్లాయ్. ట్యాక్స్ పేయర్ ఈస్ కన్వర్టింగ్ ఈస్ హార్డ్ అండ్ 30% ట్యాక్స్ పేడ్ మనీ ఇంటూ బ్లాక్ మనీ. ఈ రోజు 3 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసి 20 లక్షల స్థలం కొన్న వ్యక్తి రేపు ఇది పెరిగి 40 లక్షలకు అమ్మినప్పుడు మళ్ళీ ఇతని పాపం రెట్టింపై 6 లక్షలేమో అకౌంట్కి వస్తుంది. రిమైనింగ్ 30 లక్షలు ఎంతో మీకు క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ నువ్వేం చేయగలవు? ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ స్థలమే కొనాలి, ఇంకేం చేయలేం కదా. లేదా పాలిటిక్స్లోకి వెళ్ళాలి. అంటే వ్యవస్థ అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడు, దాని నిమిత్తం ఈయన 3 కోట్లు ఒప్పుకున్నాడు, పని కానిచ్చాడు. ఇప్పుడు ఆ ఇస్తున్న వ్యక్తి 3 కోట్ల రూపాయలు ఎలా ఇస్తాడు? మోడ్ ఆఫ్ పేమెంట్ చెక్ ఇస్తారా? అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏం చేస్తాడు? 3 కోట్లు క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మరి ఈ 3 కోట్లు తీసుకొని ఇంట్లో సర్దుకుంటాడా? మంచిగా బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తాడు, స్టేట్ బ్యాంక్ వెళ్ళి. మరి ఎక్కడ పెట్టాలి అలా ఆ 3 కోట్లు? గోల్డ్ అంత అవైలబిలిటీ ఉంది ఈరోజు క్యాష్ మీద, అది కూడా డిఫికల్టే. ఆ గోల్డ్ ఉంది, ఎస్ గోల్డ్ ఉంది. పెళ్లి కట్నం కూడా ఖర్చులకు కావాలి కదా నీకు. ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్ అంటే ఈ ఎక్కడ పెట్టాలి? అంత మొత్తం పెళ్లికి 60 లక్షలు అవుతుంది కదా, 3 కోట్లు ఎక్కడ పెట్టాలి? ల్యాండే పెట్టాలి. దట్స్ ది ప్రాబ్లం. డూ యూ అండర్స్టాండ్? మీ దగ్గర అనెథికల్గా ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, ఐ సే లాట్ ఆఫ్ ది డాక్టర్స్ ప్రాక్టీసింగ్ అట్ మండల్ క్వార్టర్స్లో దే వర్కింగ్ హార్డ్. రోజుకి 4 గంటలే పడుకుంటారు. ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి 300 కనపడుతుంది. ప్రతి సర్జరీకి 10,000 కనపడుతుంది. చాలా రీజనబుల్ ప్రొసీజర్ చేస్తారు తెలుసా. సిటీలో 1,60,000 అయ్యే సర్జరీ టౌన్స్లో ఈ రోజు కూడా 15,000కి చేస్తారు. అద్భుతమైన సర్జన్స్ ఉన్నారు. కానీ ఇంకా అది సేవే ఒక విధంగా. రోజుకి 10-15 సర్జరీలు చేస్తారు. స్ట్రెచెస్ మీద ఉంటాయి వరుసగా. ఏంటి ఈ ఓటీది వచ్చి ఆపరేషన్ దగ్గరకు వచ్చే కేసు స్ట్రెచెస్ మీద పెట్టి ఒక ఎనస్థీషియన్ అలసిపోతాడు, సర్జన్ చేస్తాడు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు చాలా రీజనబుల్ చేస్తే కూడా రోజుకి 2-3 లక్షలు వస్తుంది. ఆ రిమోట్ లొకేషన్లో క్యాష్ వస్తుంది మేజర్గా. ఇప్పుడు కాదు, ఒకప్పుడు మొత్తం క్యాష్. మరి అదంతా చేస్తే రూమ్ నిండిపోద్దిగా. ఈజ్ మేకింగ్ పర్ డే 2 lakhs 1 lakh. అదంతా ఎక్కడ పెడతాడు ఆయన? రియల్ ఎస్టేట్లో పెడతాడు. ఆ రియల్ ఎస్టేట్లో పెట్టి విసిగొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తికి రూపాయి వడ్డీకి అప్పిస్తాడు. అంటే ఇక ఎంత కొంటారు? కొన్నాం కదా, బీరువా నిండిపోయింది ఆల్రెడీ డాక్యుమెంట్స్తో. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తికి డబ్బులు ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వడ్డీ ఇస్తాను, ఆయన తీసుకొని ఏం చేస్తాడు? డబ్బు లేకపోతే కదా. ఒక 2 years అవగానే ఫోన్ చేస్తాడు, డాక్టర్ గారు మీరు ఇచ్చింది ఇప్పుడు అది 2 కోట్లు అయిపోయింది కదా సార్ వడ్డీతో కలిపి, మరి 2 కోట్లు తెచ్చేవునా అంటాడు. ఎందుకు ఇప్పుడు వద్దు, ఉంచు అంటాడు. లేదు సార్ మీరు ఇప్పుడే నాకు ఏ విషయం చెప్పండి, ఎందుకంటే నేను కొత్తగా ఇంకో వెంచర్ వేస్తాను, అది వేస్తే డబ్బులన్నీ అయిపోతాయి, మళ్ళీ నా వెంచర్ అమ్మిన దాకా మీకు ఇవ్వలేను సార్, మరి మీరు కావాలంటే డబ్బు ఇస్తా, లేదంటే మళ్ళీ 2 years అడుగుద్ది అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? అమ్మ పెద్దగా అయిపోతే మళ్ళీ రిస్క్ కదా అని ఆ వెంచర్ వేసాక దాంట్లో నాకు 2 బిట్లు ఇచ్చే పెద్దగా అంటాడు. అంటే నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నావు? అన్ని స్థలాలే కొంటున్నావు కదా. ఎందుకు? నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, అది ఎగ్గొట్టిన మనీ. ఇప్పుడు బీరువా నిండిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు వెళ్ళిపోయారు ఇండియా నుంచి. ఇప్పుడు రేపు ఎవడు కాపలాగా? దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్నిపోయినాయి, నువ్వు వెతకగలవా? ఆ స్టేజ్కి వెళ్ళి చేయొద్దు. సరే మీకు సరదాగా ఉంది, ఊరు నుంచి వచ్చారు, 2 ఎకరాల పొలం కొనుక్కోండి, కానీ నీ జీవితకాలం సంపాదన అంతా నేను స్థలాల్లో పెడతానంటే అది తప్పు. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ మనీకి, అనెథికల్ మనీకి, క్రైమ్ మనీకి, కరప్షన్ మనీకి, బ్రైబ్ తీసుకున్న మనీకి విలువలో తేడా లేదు. వెన్ యూ బై ల్యాండ్. ఇప్పుడు మీరు ఒక కారు కొనాలంటే వాడు హార్డ్ క్యాష్ తీసుకోడు. అంటే ట్యాక్స్ పేయర్ మనీ హెస్ గట్ అ వాల్యూ వెన్ యూ బై అ ల్యాండ్. ఇప్పుడు మేజర్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తే వాడు మీ దగ్గర క్యాష్ ముట్టుకోవట్లా.
వాడు ముట్టుకోవట్లేదంటే ఈజ్ గుడ్. ఎక్కడైతే మీ దగ్గర క్యాష్ తీసుకున్నాడో దేర్ ఇస్ ఎ కాంప్రమైజ్ ఇన్ ద సిస్టమ్. నేను యాక్సెప్ట్ చేస్తాను క్యాష్ అంటే దేర్ ఇస్ ఎ కాంప్రమైజ్. బట్ చాలా వరకు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో పెద్ద కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కాకుండా ఇండివిజువల్ బిల్డర్స్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తుంటారో అపార్ట్మెంట్స్, వాళ్ళు క్యాష్ కాంపోనెంట్ మీదనే ఎక్కువగా వెళ్తుంటారు. అవును, వెళ్తారు. అందుకే సగం మంది ఎగిరిపోతున్నారు. క్యాష్ కాంపోనెంట్ మీదే ఉంటారు ఎక్కువ చాలా మంది. అండ్ నా పర్సనల్ ఒకటి జరిగింది. నేను ఒక అపార్ట్మెంట్ కొందాము, నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకొని బేస్ చేసుకొని అపార్ట్మెంట్ కొందామని చెప్పేసి నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కొంత అడ్వాన్స్ ఇచ్చిన. నేను అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 20% ఏమో నేను డౌన్ పేమెంట్ చేయాలి, 80% ఏమో బ్యాంక్ నాకు లోన్ ఇస్తుంది. అయితే ఈ విషయాన్ని నేను ఇలాగే ఆలోచించుకొని నా ఇమాజినేషన్లో ఇలాగే ఉండి బ్యాంక్ వాళ్ళతో చెప్పాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, వాళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే, నాకు ఇంకొక 30% అంటే 20% కదా, 30% నాకు క్యాష్ ఇవ్వాలి అని అన్నాడు. ఎవరు? బిల్డర్ అని. మరి అప్పుడు బ్యాంక్కి వెళ్ళాను. ఐ రష్ టు ద బ్యాంక్కి వెళ్ళి ఇట్లా క్యాష్ అడుగుతున్నాడంటే, క్యాష్ మీరు ఇస్తే ప్రూఫ్ ఏంటి ఇచ్చినట్టు, మీరు ప్రూఫ్ ఏంటి ఇచ్చినట్టు అని బ్యాంక్ అర్థం చెప్తున్నాడు. నేను ఇస్తున్నాను కదా సార్, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడుగా, డిక్లరేషన్ ఇస్తున్నాడు, ఆయన ప్రూఫ్ ఏంటి, ఆయన కూడా చూపిస్తలేడు కదా ఇక్కడ. మీరు మీ అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోకి నేరుగా పంపిస్తేనే, వేరే అకౌంట్ కూడా కాదు, నేరుగా పంపిస్తేనే మీ పంపించిన ట్రాన్సాక్షన్, ఆయన పంపించిన ట్రాన్సాక్షన్స్ రెండింటిని తీసుకొని ఈ ప్రూఫ్స్ పెట్టుకొని మాత్రమే మేము మిగతా 80% రిలీజ్ చేస్తాము అని అన్నారు. ఓన్ కాంట్రిబ్యూషన్కి మీరు ప్రూఫ్ చూపిస్తేనే రిమైనింగ్ 80 శాంక్షన్ అవుతుంది. అవును, మీ సైడ్ కాంట్రిబ్యూషన్. దాంట్లో క్యాష్ కాంపోనెంట్స్ అన్ని బ్యాంక్స్ అలో చేయవు, కొన్ని బ్యాంక్స్ మ్యాక్స్ అప్ టు 2 lakhs 4 lakhs అలో చేస్తాయి. దానికి కూడా మీరు రిసీట్ సబ్మిట్ చేయాలి. అందరూ అంటారు, మీరు అన్నారుగా పొలం నేను అమ్మేసి ట్యాక్స్ కడతా అంటాడు. మీరు అన్నారు కదా క్యాష్ ఇస్తా, నేను ట్యాక్స్ కడతా అంటాడు. నువ్వు కట్టావు, కానీ కొన్నతను ఒప్పుకున్నాను నేను క్యాష్ ఇచ్చానని, ఆయన ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోలేదు. అలా అన్అకౌంటెడ్ మనీకి 60% ట్యాక్స్ కట్టమంటుంది గవర్నమెంట్. ఇంకా అప్పుడు మిగిలిందే ఉంది. అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పించుకోవడానికి చాలా మంది బిల్డర్లు ఈ ఉపాయం పన్నుతున్నారు. అండ్ తెలియక అడ్వాన్స్ ఇచ్చేసి ఇరుక్కోబోతున్నారు చాలా మంది. అదే అది ట్రాన్సాక్షన్ మంచిది. అదే నేను చెప్తున్నా, ఎవరైతే బిల్డర్ మీ దగ్గర క్యాష్ ఓకే యాక్సెప్ట్ చేస్తాను, నాకు క్యాష్ ఇవ్వండి అంటాడో, దెర్ ఇస్ ఎ కాంప్రమైజ్ ఇన్ ద సిస్టమ్. అసలు క్యాష్ యాక్సెప్ట్ చేయాలంటే ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. జిఎస్టీ ట్రాన్సాక్షన్ అంటే ఈ హాస్ టు బిల్డ్ క్వాలిటీ. ఇప్పుడు ఆయన అన్ని జిఎస్టీలు కడితే మీకు జిఎస్టీ ఇస్తే ఆయనకి ఎక్కడ జిఎస్టీ ఇన్పుట్ వస్తుంది కదా, ఈజ్ లీస్ట్ బాధడ్. అప్పుడు ఫుల్ అమౌంట్కి అమ్ముతాడు. కానీ ఎక్కడైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో, క్యాష్ కావాలి, 1 time పేమెంట్ కావాలి, అది కూడా క్యాష్ ఇవ్వండి మాకు మేము ఇస్తామంటే, దేర్ ఇస్ ఎ కాంప్రమైజ్ ఇన్ ద సిస్టమ్. మనం ఎంతవరకు ఎమోషనల్గా పెరుగుద్దని తక్కువ రేటని చూస్తున్నాం. కానీ వై am I ఇన్వాల్వింగ్? నేను 30% ట్యాక్స్ వేసిన వ్యక్తిని ఎందుకు నేను మనీని బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నాను? బ్లాక్ ఈజ్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీ. లీగల్ యాక్టివిటీస్కి ఎక్కడ మీకు క్యాష్ తీసుకోరు, అవసరం లేదు కదా. ఈరోజు హాస్పిటల్ 2 లక్షల మంది తీసుకోవడానికి వీలు లేదు క్యాష్. సార్ మా డాక్టర్ తీసుకున్నాడంటే అది దొంగ. యాజ్ పర్ సిస్టమ్ 2 లక్షల మంది తీసుకోవడం లేదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకోవడం లేదు, బిల్డర్స్ తీసుకోవడం లేదు. మరి ఇంకా ఎక్కడ వాడదామని క్యాష్ని మీరు క్యాష్గా కన్వర్ట్ చేస్తున్నారు, మీ హార్డ్ అండ్ 30% ట్యాక్స్ పెట్టి మనీని. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు రియలైజ్ అవుతున్నారు, నాకు తెలియదు సార్, మేము అలాగే కొన్నాం సార్, ఇలా మాకు చెప్పలేదు సార్. నేను ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు 2001లో హైదరాబాద్ వచ్చి ఒక చిట్ ఫండ్ కంపెనీలో ఎంప్లాయ్గా జాయిన్ అయ్యి, ఆ ఎంప్లాయ్గా శాలరీ తక్కువ వస్తుందని చెప్పేసి తర్వాత ఏజెంట్గా మారి అద్భుతంగా కష్టపడి ఇప్పుడు 48 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పటి వరకు తను సంపాదించిన ప్రతి రూపాయి ల్యాండ్స్లో పెట్టారు, ప్రతి రూపాయి ల్యాండ్స్లో పెట్టారు. ఇప్పుడు ఆ ల్యాండ్స్ పెరిగి విపరీతంగా పెరిగి, విపరీతం అంటే బాగుంటుంది కానీ మనం అనుకున్న 12% వస్తుంది అక్కడ ఆఖరికి. ఓకే, పెరిగి ఈరోజు ఆయన నెట్వర్క్ 20 కోట్లు పైన పడింది. ఇప్పుడు 2 పిల్లల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే 2 అబ్బాయిలు ట్విన్స్, అది కూడా లేట్కి వచ్చారు. ఆ 2 అబ్బాయిలు ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే 12 lakhs ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 12 lakhs ఫీజు ఇయర్లీ. ఇప్పుడు 12 lakhs ఫీజు కట్టంటే ఆ స్కూల్ క్యాష్ తీసుకోవట్లేదంట. సార్ నాది ఏదైనా క్యాషే వస్తుంది, స్కూల్ వాడు కూడా తీసుకోవట్లేదు, నేను చేయాలంటాడు. అని పిల్లలు చిన్నవాళ్ళు. నా పొరపాటున మీరు రేపు పోతే ఎవరు మేనేజ్ చేస్తుంది? ఎవ్వరు చేయలేరు సార్. మరి ఏం చేసావు నువ్వు? ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని ఆ స్థలం అనేది నీ పేరు మీద ఉండొద్దు, 1-2 ఉంచుకో. ఇప్పుడు 8 బిట్లు 9 బిట్లు ఒక ఏరియా మొత్తం కొనుక్కుంటూ వెళ్ళిపోతే ఎలా మేనేజ్ చేస్తారు? అసలు మీకేమైనా అయితే అని ఆలోచించారా? అయితేనే కదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఓకే, ఇది కాపాడుద్ది ఫ్యామిలీ టు సస్టైన్, బట్ మీరు కూడబెట్టిందంతా ఎక్కడికి పోద్ది? అది ఎలా ఉపయోగపడుద్ది? దానికే సమాధానం లేదు సార్, ఎప్పుడు ఆలోచించలేదు సార్, కొంటూ పోయాం సార్. అంటే సిచ్యువేషన్ మారిపోయింది. ఎకానమీ మూవింగ్ టువర్డ్స్ డిజిటల్ కదా. అప్పుడు ఈరోజు బయ్యర్ లేదంటాడు, మళ్ళీ అయినా ఉన్నా నీకు ఇచ్చిన క్యాష్ ఏం చేస్తావు? సమాధానం లేదు. పిల్లలు స్కూల్ ఫీజు కానీ డబ్బులు లేవా నీ కోట్ల ఆస్తులో? మరి ఇంకేం బిల్డ్ చేసావు నువ్వు? ఇది ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకోవట్లేదు. మళ్ళీ అయినంత హార్డ్ అండ్ మనీ, ట్యాక్స్ పేడ్ మనీ, ఐటీఆర్ ఫైల్డ్ మనీ,
దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇది వచ్చిందాక ఎవరికి విషయం అర్థం కావట్లేదు సార్. సార్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా వైట్కి కన్వర్ట్ చేయాలి లేదా ఎలా లిక్విడ్ కన్వర్ట్ చేయాలనేది ప్రాబ్లంగా ఉంది అని అన్నారు. మీరు ప్రాబ్లమ్ని అడ్రస్ చేశారు, బాగానే ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు 100లో 90 మంది ఉన్నారు, చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు, తెలియక చేసిన వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు మీలాగా చెప్పేవాళ్ళు లేరు. మాకు ప్రాబ్లం ఉంది, ఓకే, బట్ దానికి సొల్యూషన్ ఏంటి అని నేనేమంటానంటే, ఏ వ్యక్తికైతే ఉన్న ఆస్తి అంతా స్థలాల్లో ఉందో నెమ్మదిగా వాటి నుంచి బయటికి రండి. ఆ బయటకు వచ్చిన అమౌంట్ ఎలా వాడాలనేది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే బయటికి రావడం అంటే అమ్మడమే కదా. ఒక 10 లక్షలు తగ్గిస్తే కొనేస్తాడు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అమ్ముడు పోకపోవటం ఉండదు. అమ్ముడు పోదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ రావట్లా. ఇప్పుడు ఎకరం 40 లక్షలు ఉన్న దగ్గర నేను వెళ్ళి నుంచొని 15 లక్షలకి ఇస్తాను రా, నాకు కావాలంటే వస్తాడు ఎవడొకడు కదా. అంటే అమ్మటం సులువు, కానీ అమ్మితే వచ్చే ప్రొసీడింగ్స్ క్యాష్ రూపంలో రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది. నేనేమంటానంటే, మీ దగ్గర కనుక ఇలా విపరీతంగా స్థలాలు ఉంటే దాంట్లో సాధ్యమైనంత వరకు నెమ్మదిగా కొంత మేరకు దాన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కింద కన్వర్ట్ చేయండి. ఈ రోజు కూడా మనకు మండల హెడ్ క్వార్టర్స్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీగా ఉంటే వాళ్ళు 50% వరకు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ మీకు ప్లెయిన్ ల్యాండ్స్లోనే గవర్నమెంట్ వాల్యూ తక్కువ, మార్కెట్ వాల్యూ మధ్య వ్యత్యాసం 80-90% ఉంది, కానీ కమర్షియల్ ప్రాపర్టీలో 50% ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు ఇప్పుడు నేను ఒక పొలం అమ్మాను, 2 ఎకరాల పొలం అమ్మాను, ₹1,00,00,000 అమ్మాను, నాకు 15 లక్షలేమో వైట్ అకౌంట్కి వచ్చింది, 85 లక్షలు క్యాష్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయొచ్చు? నా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ ₹1,00,00,000 వాడు నాకు ఏ 1000 SFT 1500 SFT ఇస్తాడు. అక్కడ ఒక రెడీమేడ్ షోరూమ్, రెడీమేడ్ బట్టల షాప్ నడుస్తుంది. ఆయన ఓకే, ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, దీన్ని నమ్మి పొలం కొందాం అనుకుంటున్నాడు ఆయన. అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇది కాదండి, ఆయనకి అదొక డ్రీమ్ కదా. మీరు అన్నట్టుగా అస్తిత్వం ఏదో చెప్పారు పెద్ద పదాలు. అట్లా ఎమోషనల్ ఉన్న వ్యక్తి దొరికినప్పుడు అతనికి ఇది మొత్తం ఆయనకి ఇచ్చేసి మీరు కమర్షియల్ కొనండి. కొంటే ఏమవుతుంది, మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఒక 40,000 అద్దె స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీరు దీన్ని కమర్షియల్ కన్వర్ట్ చేసి కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారో, రేపు ఇంకొక బయ్యర్ అతనికి ఎలిజిబుల్ లోన్కి వెళ్తాడు. బ్యాంకర్ మీకు కమర్షియల్ ప్రాపర్టీకి లోన్ ఇస్తాడు 70-80%. అంటే భవిష్యత్తులో మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కాస్త కట్టొచ్చు, కానీ మీకైతే ఇన్కమ్ స్టార్ట్ అయింది. రేపు అమ్ముకుంటే అవసరానికి అమ్ముడుపోద్ది. అదే స్థలం అవసరానికి అమ్ముడుపోదు, పోయినా వచ్చేమని పనికిరాదు. ఇలా నెమ్మదిగా మీ ప్రతి స్థలాన్ని ఒక స్థలం నుంచి వేరే ఫార్మ్ ఆఫ్ మీ రియల్ ఎస్టేటే మార్చండి. ఇట్స్ నాట్ ఈజీ. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అవుతుంది కదా. దాన్ని అట్లీస్ట్ ఫస్ట్ కమర్షియల్ ప్రాపర్టీగా మార్చండి. అప్పుడు ఆ కమర్షియల్ నుంచి వచ్చేది మీరు వైట్గా చూపించుకోవచ్చు, కావాలంటే ఎవ్రీ మంత్ అకౌంట్లో వేపించుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. దాన్ని ఆర్డీ చేసుకోండి, ఎఫ్డీ చేసుకోండి, పీపీఎఫ్ చేసుకోండి, సుకన్య కట్టుకోండి, మ్యూచువల్ ఫండ్ కట్టుకోండి. బెస్ట్ కదా. ఇలా కన్వర్ట్ చేయండి. ముందు ల్యాండ్ రూపం నుంచి వేరే రూపానికి మార్చండి విత్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే వేరే దగ్గర తీసుకెళ్ళడం చాలా కష్టం. అప్పుడు కూడా మీకు కంఫర్ట్ అయిపోతారు. ఇప్పుడు నాకు 2 కోట్ల రూపాయల స్థలాలు ఉంటే, 3 కోట్ల స్థలాలు ఉంటే, ఈ 3 కోట్లు ఒక 2 కోట్లు అమ్మి దాన్ని కింద మీద పడి కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కుంటే, ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఎక్కువ క్యాష్, నాకు 2 కోట్ల కమర్షియల్ ప్రాపర్టీకి నెలకు ₹1,00,000 అద్దె వస్తుంది. నెలకు ₹1,00,000 అంటే అద్భుతమైన లైఫ్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో. ఇన్నాళ్ళు నీకు ఆ లైఫే లేదు. ఇన్నాళ్ళు నువ్వు తిరుగుతూ చెప్పుకున్నావు మనకు అంతుంది ఇంతుందని, కానీ ఈరోజు నీకు లైఫ్ స్టార్ట్ అయింది కదా. దట్ షుడ్ బి ద ప్లాన్. స్థలాల నుంచి బయటకు వచ్చేసేయండి. అంటే మీకు విపరీతమైన ఆస్తి ఉంటే స్థలాలు ఉంచుకోవడం తప్పలేదు. నేను ఫ్యూచర్లో పొలిటీషియన్ అయితే సార్ నాకు ఐడియా సార్ ఉంది సార్ అంటే స్థలాలు ఉంచుకోవాలి, ఇంకేం కొనొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు హ్యూజ్ మనీ అవసరం కదా. అయితే సిస్టమ్ అప్పటిదాకా సపోర్ట్ చేస్తా లేదు అదొకటి, కానీ మీ ఓవరాల్ దాంట్లో పెద్ద అంటే ఎక్కువ మేరకు స్థలాలు ఉంటే కనుక వాటి నుంచి బయటికి రండి. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక 10 కోట్ల నెట్ వర్త్ ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఆ డివిజన్ ఎట్లా ఉండాలంటే, 10 కోట్లు వైట్గా ఉంటే ఎట్లా ఏం చేయకపోయినా సేవింగ్స్ అకౌంట్లో ఉంచినా వచ్చేస్తుంది. 4-5% అది తినడం కష్టం. దాన్ని బ్యాంక్ ఎఫ్డీలు వేసినా అయిపోద్ది. మళ్ళీ ఈ వ్యక్తికి ఉన్న బాధ్యతలు ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, దాన్ని బట్టి కదా. ఈ 10 కోట్లు ఎక్కడ ఉందనేది ముఖ్యం కాదు. ఇప్పుడు 10 కోట్లు ఉన్న ప్రతి ఒక్కరికి అది స్థలాల్లోనే ఉంది కదా సార్. ఎక్కడుంది మీకు? మా అంటే 1 కేజీ బంగారం ఉంటుంది, రిమైనింగ్ అంతా ఎక్కడ ఉంది? స్థలాల్లో ఉంది. ఓన్లీ చెప్పుకోవడానికే నెట్వర్క్. మీరు కన్జంప్షన్కి అది రెడీగా లేదు కదా. మీకు 10 కోట్లు వైట్ ఫామ్లో ఉంటే ఎస్ యువర్ చాయిస్. దాన్ని అట్లీస్ట్ ఎక్కడైతే మీకు ప్రొసీడింగ్స్లో బ్లాక్ మనీ వస్తుందో ఆడికి వెళ్ళకుండా చూసుకుంటే చాలు, యువర్ సెట్. 10 కోట్లు ఇనఫ్ సార్. 10 కోట్లు ఎవరు వేసినా తరాలు బ్రతకచ్చు, కానీ 20 కోట్ల పొలాలు ఉంటే బ్రతకలేవు. దట్స్ ది ప్రాబ్లం. సో ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చాము. ఇండిపెండెంట్ హౌస్ అయితేనేమో ఎమోషనల్గా అటాచ్ అయినప్పుడు సెల్ఫ్ కన్జంప్షన్ కోసం కొనొచ్చు. అండ్ కొంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ అయినా కూడా ఇట్ ఈస్ వయబుల్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్. అపార్ట్మెంట్లో ఇంకా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ తీసుకోవడమైనా వయబుల్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ అన్నారు. బట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వచ్చినప్పుడు, ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మనం కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే మనకు ఇన్స్టాంట్గా ప్రతి నెల కొంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అది గోడకేసిన సున్నంలాగా ఆగిపోదు, ఉండదు అని మనం డిసైడ్ అయినాము. అండ్ కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ కొంత మన ఆత్మగౌరవ ప్రతీక కిందనో లేకుంటే కొంత
పెట్టుకోవచ్చు. బట్ ఎక్స్ట్రాగా పొలిటీషియన్ అయితే మాత్రమే ఎక్స్ట్రాగా మల్టిపుల్గా మనం అగ్రికల్చరల్ ల్యాండ్స్ వాటి మీద మనం పెట్టాలి అని ఒక డిసిషన్కి వచ్చినాం కదా. సాధారణంగా లోయర్ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీలో ఒక ట్రాప్కి గురయ్యే క్వశ్చన్ ఉంటుంది. కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ అలో మీ విత్ యువర్ కైండ్ పర్మిషన్, అందరి వైపు నుండి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, హైదరాబాద్ దగ్గరలో ఫామ్ ల్యాండ్స్ అని అంటారు. ముందు పాంప్లెంట్ పంచుతారు, లేదా ఏదో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ముందు ఒక బ్రౌచర్నో లేదా ఒక పోస్టరో వస్తుంది, వీడియోనో వస్తుంది. ఆడికి వెళ్తాం, ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచిగా మనకి టీ కాఫీ అన్నీ ఇచ్చి ఒక కార్ ఇస్తారు, ఒక స్కార్పియో బండి ఇస్తారు, ఫార్చునర్ ఇస్తారు, ఇన్నోవా క్రిస్టా ఇస్తారు, తీసుకెళ్తారు అక్కడికి. మధ్యలో ఇక్కడ ఎయిమ్స్ వస్తుంది, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి, అక్కడ యూనివర్సిటీ వస్తుంది, ఇక్కడనే బిల్ గేట్స్ ఇది చేయబోతున్నాడు, ఇక్కడ ఎలాన్ మస్క్ టెస్లా పెడతాడు, ఇక్కడ BYD కంపెనీ వస్తుంది, ఇక్కడ నుంచి 12 లేన్ల హైవే పోతుంది, రీజనల్ రింగ్ రోడ్ పోతుంది అని చెప్పేసి ఆ డ్రైవరు రోజు వింటాడు. కాబట్టి వాడు ట్రైన్ చేస్తారో లేదా వింటాడో దేనివల్లనో కానీ చెప్తాడు, మొత్తానికైతే చెప్తాడు. చెప్పిన తర్వాత తీరా వెళ్తే ఈ గ్యాప్లో తిని వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు మంచిగా భోజనం చేసి వెళ్తారు. కాబట్టి హైదరాబాద్ నుండి 80-100 కిలోమీటర్లు వెళ్తారు. హైదరాబాద్ దగ్గరలో కాదు అది, యాదగిరిగుట్టనో లేకపోతే ఆలేరో లేకపోతే జహీరాబాదో లేదా షాద్ నగర్ అవతల జడ్చర్లనో బాలనగరో ఏదో ఒకటి, యూ టేక్ ఎనీ పార్ట్ అరౌండ్ ది హైదరాబాద్ అనుకుందాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఫామ్ ల్యాండ్ అది ఏంటి అని అంటే, ఫామ్ ల్యాండ్ని వెంచర్ చేసి ఉంటుంది. ఆ వెంచర్ చేసిన దాంట్లో మీకు శ్రీగంధము, ఎర్రచందనము చెట్లను పెట్టిస్తున్నాము, గుంట ల్యాండ్ 121 గజాలు మీకు రిజిస్టర్ చేస్తాం, గుంట ల్యాండ్ వస్తుంది. అండ్ 50% మీకు 50% మాకు, 12 సంవత్సరాలకు అగ్రిమెంటు, 50% ఏమో 12 సంవత్సరాల తర్వాత ఈ ఎర్రచందనం చెట్లను కొట్టేసిన తర్వాత వీటిని అమ్మితే వచ్చే డబ్బులను మీకు ఇస్తాము, అండ్ 50% మేము తీసుకుంటాము. అప్పటి వరకు మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి 5 లక్షలకో 10 లక్షలకో ఒక్క గుంట భూమిని అమ్మేస్తారు. ఏది మీరు ఇంతకుముందు చెప్పినట్టు పొలిటీషియన్స్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఈ రకంగా అనాథరైజ్డ్ వెంచర్స్ చేసేసి చేస్తుంటారు. అయితే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే, నా స్వీయానుభవం చెప్తున్నాను, ఫామ్ హౌస్ కట్టుకోవాలంటేనే మనకు గ్రామ పంచాయతీ ఆఫీస్ నుండి, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుండి పర్మిషన్ రావాలంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్, నాలా కన్వర్షన్ చేసినాకనే మన ప్లాన్ని అప్రూవ్ చేస్తారు. కానీ వీళ్ళకి అగ్రికల్చరల్ ఫామ్ ల్యాండ్, ఫామ్ హౌస్, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో పోయి ఎంజాయ్ చేయొచ్చు, మీ చెట్లు ఉంటాయి మీ అని చెప్పి ఈ రకంగా ఒక మోసం జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటిని సాధారణ ప్రజలకు ఇవన్నీ తెలియదు. ఆ లింక్ డాక్యుమెంట్స్ చూసుకోడు, ఇవన్నీ తెలియదు, వాళ్ళు మోసపోతుంటారు కదా. మరి దీన్ని ఎవరు డిస్కస్ చేయరు, ఎవరు చెప్పరు. దాని గురించి కనీసం మీరైనా చెప్తారా? నేను మోసపోయాను 2014లో. సరే, ఆ వెంచర్ పేరు చెప్పైనా వంగపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎర్రచందనం మొక్కలేస్తున్నాం కొనుక్కోమన్నారు. సార్ మీరెట్లా నమ్మారు సార్? 2014లో నాది లేదు మనకి. సార్ తెలంగాణ హింటర్లాండ్ నుండి ఒక్క ఎర్రచందనం దుంగైన అమ్మిన ఉందా? అది సండ్ర లేకపోతే లేదు. సరే, ల్యాండ్ వచ్చింది 200 గజాలు 1,40,000 కొన్నాం. ఇప్పుడు అక్కడ ఏ మొక్క లేదు, నా స్థలం ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆడికి వెళ్ళే టైం మన దగ్గర లేదు. నాతో పాటు ఇంకొక ఆయన కొన్నారు, ఆయన వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఎవరినో పట్టుకుంటే, లేదు మీరు అమ్ముతాడని చెప్పండి, ₹1000 ఇస్తా గజానికి అని అంట. ఇప్పుడు అందరూ నీకు అందరికి కామన్ అబ్జెక్షన్ ఏంటి, స్టాక్ మార్కెట్ పడితే ఏంటి, మ్యూచువల్ ఫండ్ పడితే ఏంటి. 14 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం కొన్న స్థలం ఈ రోజు దాన్ని కొనే నాదులు లేని చాలా ఉన్నాయి. ఆ రోజు మొక్కలు అన్నారు, ఈ రోజు ఆఫీస్ లేదు. ఆ మొక్కలు ఆ రోజు పెట్టారు, మా కళ్ళ ముందే పెట్టారు, మధ్యలో క్రికెట్ గ్రౌండ్ వస్తున్నారు, భోజనాలు పెట్టారు, కార్లో తీసుకెళ్లారు. ఈరోజు ఏమీ లేదు. ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళంతా చాలా బిగ్గెస్ట్ స్ట్రాంగ్ మాఫియా, మనం వాళ్ళకి అగెనిస్ట్గా వెళ్ళాం. మీరు అన్నారు కదా తెలంగాణలో ఒక దొంగ అమ్మిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పటికీ ఉండవు. అసలు క్లైమాటిక్ కండిషన్స్ దాన్ని ఎలా చేస్తాయా? అలా చేయవదే కదా చెప్పేది. అది నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మీకు ఆ నాలెడ్జ్ కూడా చెప్తున్నారు. అసలు అమ్మాలంటే దానికి ఏ క్వాలిటీ వుడ్ రావాలి? అదే సునీల్ చెప్తాడు కదా, సండ్ర అంటే పైన మాత్రం ఎర్రగా ఉంటది, చందనం అయితే లోపల కూడా ఎర్రగా ఉంటది. రెడ్ కలర్ లో, థిక్ రెడ్ కలర్ లో ఉంటే ఇది ఎర్రచందనము, కొంత రెడ్ వైట్ కలిసి ఉంటే ఇది సండ్రా అని చెప్తుంటాడు కదా. సండ్రా కూడా రాదు ఇక్కడ, సండ్రా కూడా రాదు ఇక్కడ. కానీ దాన్ని నమ్ముతున్నారు కదా, ఎంత వ్యాపారం జరుగుతుంది. అసలు మీరు అన్నారు కదా గుంట, అసలు ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి? 40 గుంటలు ఉంటాయి. 40 గుంటలు ఉంటాయి. గుంట ఎంతకు అమ్ముతున్నాడు? 3-4 లక్షలు. అంటే ఎకరం ఎంతకు అమ్ముతున్నాడు? 40 × 3-4 లక్షలు, 1,20 లక్షలు. అసలు అక్కడ ఎకరం ఎంత ఉంటుంది? దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? రేపు అది నిజంగా ఎవడికాడు పంచుకుంటే దానికి అది లేఅవుట్ చేస్తున్నారా, ల్యాండ్ తీసారా, ఇవన్నీ అక్కడ వింటారు. కానీ మీరు ఇలా ఏది చూసినా సరే దాని వెనక ఎవరున్నారంటే మీరు అన్న పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి క్యాష్ అవసరం.
ఈ ట్రాప్లో ట్యాక్స్ పేర్ పడకూడదు. కరప్షన్ క్రైమ్ చేసిన వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి, మీకు ఆప్షన్ లేదు, రైట్? కానీ ఇన్నసెంట్ పీపుల్ని, గలిబుల్ పీపుల్ని, ఈజీగా నమ్మి మోసపోయే పీపుల్ని లోన్స్ మరీ ఇప్పించి కొనిపిస్తారు. లోన్స్ వీళ్ళు కడతారు. ఈ ఆ 10 years లోన్స్ అయిపోయేలా- కూడా ఏం మీకు రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇవ్వవు. ఆ, అవన్నీ వేరే లోన్స్, అవన్నీ కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తాయి. ఉమ్, అక్కడ అది పెరిగేది ఉండదు, ఏముండదు, కానీ నువ్వు తీసుకునే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఉమ్, ఆ పాయింట్ మిస్ అయిపోతారు. ఉమ్, ముందుగా లోన్ అంటారు, ఉమ్, ఎందుకంటే ఆడిదాకా వెళ్ళి ఒక అడ్వాన్స్ ఇచ్చాక ఇరుక్కుపోతారు కదా. ఉమ్, అప్పుడు లోన్ అన్నాం కానీ ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటారు. ఉమ్, ఇప్పుడు ఏమన్నాడు, ల్యాండ్కి లోన్ ఇప్పిస్తా అన్నాడు, ఈయన అడ్వాన్స్ ఇచ్చాడు, ఉమ్, 30,000 అడ్వాన్స్ కట్టాక, సరే ఈ లోను పలానా ఇన్స్టిట్యూట్ సార్, మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 22% ఉంటుంది అంటాడు. ఉమ్, ఈయనకి వెంటనే బల్బు వెలుగుతుంది, ఉమ్, 22% ఇంట్రెస్ట్ నాకు పర్సనల్ లోన్ వస్తుంది కదా 10.25 అంటాడు. ఉమ్. మరి అదే తీసుకోండి సార్ అంటాడు, అయిపోయాయి. వీళ్ళంతా పర్సనల్ లోన్ తీసుకుని కొంటారు. కొనడానికి వెళ్ళి చూడండి, టైం ఉండదు. మీరు అన్నారుగా మళ్ళీ ఫామ్ హౌస్ కాన్సెప్ట్, ఉమ్, అసలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఫామ్ హౌస్ కొంటామేంటి సార్? ఉమ్, నువ్వు వెళ్ళేది ఎప్పుడో నెలకు ఒకసారికి. ఉమ్, ఆ కోటి రూపాయలు రికరింగ్ అట్లీస్ట్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టినా సంవత్సరం 4 లక్షలు వస్తుంది. ఉమ్, బ్యాంక్ అప్పులు పెడితే 7 లక్షలు వస్తుంది. 7 లక్షలకి నువ్వు వెళ్ళే 3 సార్లకి నువ్వు వేరే కంట్రీలు రావచ్చు. ఉమ్, సంవత్సరానికి 2 సార్లు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వెళ్ళి రావచ్చు. ఉమ్, ఈ 7 లక్షలకే ఈ ఎంటైర్ ఫ్యామిలీ. దానికి ఇక్కడ తీసుకుని ఎందుకు అప్లై చేయాలన్నా డబ్బులు బ్లాక్ చేసి క్యాపిటల్ తినకుండా క్యాపిటల్ మీద వచ్చే రిటర్న్స్తో ఇవన్నీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మన ఎమోషన్స్ మీద ఆడిస్తారు, కట్టిపిస్తారు, ముందు బ్లాక్ చేస్తారు. మనం ఆ క్షణాన్ని అడ్వాన్స్ కట్టిపించి ఏ క్రెడిట్ కార్డు స్వైప్ చేయించేస్తారు. తర్వాత వీళ్ళంతా కింద మీద పడి గోల్డ్ లోన్ పెట్టి చిట్టీలు ఎత్తి పర్సనల్ లోన్ తీసుకొని హ్యాండ్ లోన్ తీసుకొని పెడతారు. కానీ నువ్వు బారో చేస్తున్న మనీ ఎంత వడ్డీ ఇంట్రెస్ట్కి, అసలు నువ్వు కొన్న ఎసెట్ ఎంత పర్సెంటేజ్ పెడితే ఎప్పుడూ ఆలోచించరు. కానీ మీరు అన్నట్టుగా ఎమోషన్ రెచ్చగొట్టే విషయాల్లో బాగా వస్తాయి జనాలు. మీరు అన్నారు కదా ఇందాక, నాకు ఇంకా పదాలు రావట్లేదు. అస్తిత్వం, నాకు పొలం ఉందని చెప్పుకోవాలి, నాకు ఫామ్ హౌస్ ఉందని చెప్పుకోవాలి అంటారు. ప్రాక్టికల్గా దాన్ని వాడటం అంత పాసిబుల్లా? మీ దగ్గర విపరీతమైన మనీ ఉంటే ఎస్, మీ దగ్గర ఉంది, 2 acres ల్యాండ్ కొనుక్కోండి, ఫామ్ హౌస్ కొనుక్కోండి, అక్కడ మంచి సెక్యూరిటీ గార్డ్ని అంతా పెట్టండి, ప్రాపర్ ఫార్మింగ్ చేసుకోండి, మీకు అఫోర్డబిలిటీ ఉంది. 1.5 crore ఈజ్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఎస్, యూ డూ దట్ నా. యూ గో ఆన్ వీకెండ్, ఆల్టర్నేట్ వీకెండ్ పెట్టుకోండి, అక్కడ ఒక ఆవును పెట్టుకోండి. నాకున్న క్లయింట్స్ ఇలా చేస్తున్నారు, అక్కడ ఒక ఆవును పెట్టుకున్నారు, చిన్న ఫిష్ పాండ్ కట్టుకున్నారు, ఫిష్ కూడా పండించుకుంటున్నారు, ఆవు ఉంది. ఈయన నియర్ బై ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటాడు, అక్కడ 2 ఫ్యామిలీస్ పెట్టాడు. మళ్ళీ ఒక ఫ్యామిలీ లీవ్ వెళ్తే ఇంకో ఫ్యామిలీ కావాలి కదా, పొద్దున్న వెళ్ళి పాలు తెచ్చుకుంటాడు, కూరగాయలు తెచ్చుకుంటాడు, మొత్తం ఫామ్లో తెచ్చుకుంటాడు. వాళ్ళ వైఫ్కి ఒక ఇష్యూ ఉంది, ఇంట్రెస్ట్ ఏం లేదు, క్వాలిటీ ఫుడ్. ఆ ఫుడ్ అంతా ఆయన ఫార్మింగ్ చేసుకుంటాడు, 1.5 acre ల్యాండ్ కొనుక్కొని. అండ్ హీ హస్ బాట్ దట్ ఇన్ సచ్ ఏ బ్యూటిఫుల్ వే. అతను స్టే చేస్తున్న విల్లాకి ఈ ఫామ్ 18 acres, ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉండి 18 acresలో ఫామ్ ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఫార్మింగ్ చేసుకుని ఎంజాయింగ్. అంటే రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ రైట్. ఎనీ ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ కన్జంప్షన్. పొలం అద్భుతం మీరు వ్యవసాయం చేస్తే, ఇల్లు మీరు కాపురం చేయడానికి, ఎవరో కాపురం చేస్తే మీరు వెళ్ళి బాత్రూమ్ కట్టండి కాదు ఇల్లు, మీరు వ్యాపారం చేస్తే షాపు కదా. ఎప్పుడు కూడా కన్జంప్షన్ కరెక్ట్. ఎందుకు సార్ మీరు మరి ఇందాక కమర్షియల్ రైట్ అని చెప్పారంటే, కంపేర్డ్ టు ఐ సెడ్ కమర్షియల్ ప్రాపర్టీ ఈజ్ రైట్ ఇన్ కంపారిజన్ టు ల్యాండ్, ప్లాట్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే బెస్ట్ అని చెప్పాను. కానీ అది అల్టిమేట్ అని చెప్పలా, అది అల్టిమేట్ అని ఎక్కడ చెప్పలా. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే చెప్పి సార్ మీకు కమర్షియల్ ప్రాపర్టీలో 6, 7, 5, 8, 9% వస్తుంది రెంట్, అదే మీరు మ్యూచువల్ ఫండ్లో పెడితే మీకు లాంగ్ టర్మ్లో 12 వస్తుంది అంటే ఆయన ఎందుకు నమ్ముతాడు? ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆయన ఎలా పెడతాడు? 3 కోట్లు పెడితే రేపు నిద్ర పట్టదు ఆయన. సో ఆయనకి చెప్పే ప్రయత్నం కూడా చేయను. మీకు అర్థమైంది కదా నేను చెప్పదలుచుకో అది. సో ఫర్ కన్జంప్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇప్పుడు ఇట్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ యూ నీడ్ టు డూ వాలిడేషన్. నేను ఉండడానికి అద్భుతం కదా, ఎవరు వద్దన్నారు? 2 acres పొలం కొరకు వ్యవసాయం రేపు మొదలెట్టండి. రైతులలాగా అప్పులు తెచ్చుకొని చేయలేకపోతున్నారు. మన దగ్గర మనీ ఉంటే, నాకు నెలకు ఒక 3 లక్షల ఇన్కమ్ ఉంటే దాంట్లో 50,000 నెలకి నేను అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయగలను కదా. దానికి ఎన్నో కన్సల్టెన్సీలు వచ్చినాయి, పర్ఫెక్ట్ కదా. క్రాప్ అన్నీ ఇస్తారు, గైడెన్స్, క్రాప్ ఇస్తారు, దాని పెస్టిసైడ్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, ఈవెన్ ఎక్స్పోర్ట్ అంతా ఉంది, చేసుకోండి. అది మీరు కన్జంప్షన్కి రైట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇన్వెస్ట్మెంట్ ఈ పారామీటర్స్ అన్ని చేయాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ట్రాప్లు, వెళ్ళిపోవటం, కొనేయటం, ఆనందపడటం, చెప్పుకోవటం, దాని గురించి అప్పులు చేసుకుంటాం తప్పు. మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంది, ఎక్స్ట్రా ఉంది, కొనుక్కోండి, ఇంకా ఆప్షన్ లేదు కదా. కానీ మీరు అప్పు చేసుకుంటున్నారా ఆలోచించండి. ఓకే సార్, చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాల గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్.